ప్రభుత్వం ఇప్పటికైనా కూడా కొద్దిగా వీళ్ళు 700 కోట్ల వాళ్ళు వయస్సు పెంచడం అన్నది కూడా ఆప్షన్. ఇష్టం ఉన్న వాళ్ళు చేయొచ్చు, అట్లా ఆప్షన్ ఇస్తే ఇష్టం ఉన్న వాళ్ళు వయస్సు ఎవ్వరికి కూడా అంటే ఒక టీజీజేఏసీగా ఐక్యంగా మేమందరం దాన్ని వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా. అది మాకు సరి అయినటువంటి విధానం కాదు. ఇట్లా పెంచుకుంటూ పోతున్నట్టయితే ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చే ప్రభుత్వం మీద వేయడం, ఆ ప్రభుత్వం మళ్ళీ వచ్చే ప్రభుత్వం మీద వేయడం. ఇప్పటికే దాదాపు 15,000 కోట్ల రూపాయలు అప్పులో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా దానికి సైమల్టేనియస్ కూడా ఆలోచించుకోవాలి. ఒక ఎంప్లాయీ అనేది ఆ వేతనం ఎంత, ఆ వేతనం ద్వారా పిఆర్సీలో ఆ వేతనం ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఒక ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ లో నూతన ఉద్యోగ అవకాశాల కల్పన ఎంతమందికి వస్తాయి, ఇవన్నీ బేరీజ్ వేసుకోకుండా ఇప్పుడు నేను మాత్రం దీన్ని తప్పించుకోవాలి కనుక దీన్ని ఏజ్ వేస్తే దీనికి ఒక పరిష్కారం అనేది కాదు. ఇది ప్రభుత్వానికి వయసు పెంచడం అనేటువంటిది ప్రభుత్వానికి ఆర్థిక భారం కాక తప్పదు. యువత ఉద్యోగాలు కోరుకునే వారికి ఇది ఇబ్బంది తప్పదు. తర్వాత 61 సంవత్సరాల తర్వాత కూడా ఒక ఎంప్లాయ్ అదే స్ఫూర్తితో ఉత్తేజంతో చేయడం కూడా సాధ్యం కాదు కనుక ప్రభుత్వానికి ఇది తప్పించుకునే ప్రయత్నం తప్ప ప్రభుత్వానికి ఏ రకంగా కూడా సరి అయినటువంటి విధానం కాదు. టీజీజేఏసీగా తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా మేము దీన్ని ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క రోజు పెంచినా ఉద్యమిస్తాం. మనతో పాటు మారం జగదీశ్వర్ గారు, ఎంప్లాయీస్ జేఏసీ కన్వీనర్. జగదీశ్వర్ గారు నమస్కారం సార్. నమస్కారం. ఏంటి ఒక పెన్షనర్ ఖమ్మంలో ఎటువంటి పరిస్థితి ఎదురైందో చూసాం, ఇంకో పెన్షనర్ మిస్సింగ్ అని చెప్తున్నారు. ఏంటి దీని సొల్యూషన్ ఏంటి, ఏం చెప్తారు మీరు పెన్షనర్స్ కి? ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలు లేదు, వాస్తవానికి నోటీసులు లేదు. మేము ఆర్డర్ చేసే తరఫున మేము నెలకు 700 కోట్లు 750 కోట్లు పెండింగ్ బకాయిలు కొడతామని చెప్పినాం. వాస్తవానికి ప్రభుత్వం కూడా పెండింగ్ బకాయిలు మాకు ఇస్తుంది. కొట్టిందా? 700 కోట్లు ప్రతి నెల కొట్టారా? దాదాపు కొట్టిర్రు. పోయిన నెలది ఏమైందంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళది సరైన చూస్తుంటే 2 సరైనది కొట్టడం వల్ల 400 కోట్లు పోయినాయి. ఒక నెల మన జీపీఎఫ్ అమౌంట్ కొట్టిర్రు, టీజీఎల్ఎస్ కొన్ని 100 కోట్లు కొట్టిర్రు, దాదాపు 700 కోట్లు కొట్టిరని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. వాస్తవానికి 10,000 కోట్లు ఇలా పెండింగ్ బకాయి. వాస్తవానికి నాకు ఇప్పుడు నెలకు 700 కోట్లు కొడితే 10,000 కోట్లు అంటే 15 నెలలు అవుతుంది. మళ్ళా కొత్తగా డ్యూస్ వచ్చి పడతాయి. అదే అందుకే ప్రభుత్వానికి 700 కోట్లు 750 కొడతా అని చెప్పారు, క్రమక్రమాన పెంచుతా అని చెప్పారు. ఏమైనా ఇబ్బంది ఉన్న వాళ్ళు దాదాపు మా నోటీస్కి వచ్చినప్పుడు ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తున్నాం. ఇది కూడా మీరు మిస్సింగ్ అంటారు కదా, నాకు చెప్పడం నాకు కూడా నేను ఎక్కడ చూడలేదు, నేను ఎక్కడ సోషల్ మీడియా ఎక్కువ వాడను కాబట్టి. ఏదైనా ఉన్న సమస్య ఉన్నప్పుడు ఖమ్మంలో ఒక ఉపాధ్యాయుడు సీరియస్ గా ఉన్నాడు అన్నారు. అదే అన్నారు కానీ నాకు ఎక్కడ సార్ ఉపాధ్యాయుడు కాదు పెన్షనర్ ఖమ్మంలో. పెన్షన్లు కూడా చెప్తున్నా, ఇబ్బంది ఉన్న వాళ్ళు కలవండి, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్దాం. మరి వేరే రకం చేసుకోవద్దు. ప్రభుత్వం కూడా సానుకూలంగా మనకే బకాయిలు కొడుతుంది. మీరు స్ట్రైక్ అన్నారు 2 సార్లు, తర్వాత ఇప్పుడు డిఏ మరి దీపావళి లోపు డిఏ ఇవ్వాలి కదా, 6 నెలలు అవుతుంది కదా. 6 నెలలు దీపావళి అయిన తర్వాత అవుతుంది. అది ఆఖరి అడిగినాం, తప్పనిసరి ఇస్తా అని చెప్పారు. స్ట్రైక్ అన్నది కూడా అప్పుడున్నది 700 నుంచి 750 కోట్లు కొట్టన్నప్పుడు స్ట్రైక్ కలాప్ చేసినాం, సమరం కలాప్ చేసినాం. 700 కొట్టేది ఆల్రెడీ సోమవారం కూడా చదవబోతున్నాం. హెల్త్ కార్డు కూడా చీఫ్ సెక్రటరీ గారు కలిసి ఇండియన్ హెల్త్ కార్డు కూడా రావడం జరుగుతుంది. ఇలా మా ఉద్యోగ సంఘాలకు వాస్తవ రికగ్నేషన్ కూడా గత ప్రభుత్వంలో లేని పరిస్థితిలో రికగ్నేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మా ఉద్యోగులైనా మా పెన్షనర్స్ అయినా ఆందోళన పడవద్దు. ఎవరైనా ఇబ్బంది ఉంటే కలవండి, మన ప్రభుత్వం దృష్టి తీసుకెళ్దాం. ఇటువంటి చేయొద్దని నేను కూడా వాళ్ళందరికీ సలహా ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు సంవత్సరానికి ఎంతమంది రిటైర్ అవుతారు జగదీశ్వర్ గారు ప్రతి సంవత్సరం? దాదాపు కరెక్ట్ ఫిగర్ లేదు కానీ అప్పుడు 3 సంవత్సరాలు పెంచడం వల్ల ఇప్పుడు వాళ్ళు రిటైర్ అవుతారు చాలా మంది. కరెక్ట్ అంటే ఒక సంవత్సరం ఒక రకంగా ఉంటే ఒక సంవత్సరం ఒక రకంగా ఉంటుంది, కరెక్ట్ ఫిగర్ ఉండదు. కాకపోతే రిటైర్డ్ అయినా కానీ ప్రభుత్వాన్ని కూడా చెప్పినాం, మీరు మా ఉద్యోగుల పెండింగ్ బిల్స్ ను క్రమక్రమేణా పెంచుకుంటూ వాళ్ళను జీరో స్థితికి తీసుకురావాలని చెప్పాం. ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది.
ఒకవేళ ఎవరికన్నా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు ఉన్నా మన ప్రభుత్వం తీసుకెళ్తాం. అంటే వేరే రకంగా చేసుకోవద్దు. ఎవరైనా నాకు ఇవాళ ఉదయం చెప్పారు ఈ కుబేర్ లో తొందరగా శాంక్షన్ కావాలంటే 15% కమిషన్ అడుగుతున్నారట. 15% కాదు, 1% కమిషన్ అడిగినా వాళ్ళని నిజంగా చెప్తున్నా, ఈ రిటైర్మెంట్ ఉద్యోగుల దగ్గర పైసలు సబ్ ట్రెజరీ వాళ్ళు కూడా అడుగుతున్నారట. వాళ్ళను ఉరి తీసినా తప్పులేదు. 100% సార్. అటువంటి వాళ్ళు అరే వాడు దాచుకున్న సొమ్ము, రిటైర్మెంట్ అయిన వాడు దాచుకున్న సొమ్మును ఏదైనా కాంట్రాక్టరా? మా డబ్బులు సార్, అది మీ డబ్బులు మీకు ఇవ్వడానికి వాళ్ళు అటువంటి వాళ్ళని నిజంగా చెప్తున్నా నేను, చాలా పెద్ద శిక్ష. ఉరి తీసినా తప్పులేదంటే చెప్తున్నా. కాంట్రాక్టర్లు సొమ్ములు అడిగితే లేకపోతే ఓకే, కానీ వాడు దాచుకున్న జీపీఎఫ్ పెన్షనరు పాపం కష్టపడ్డ గ్రాట్యుటీ, దానిలో పర్సంటేజ్లు సబ్ ట్రెజరీ వాళ్ళు లేకపోతే ఈ కుబేర్ ద్వారా పర్సంటేజ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే నిజంగా వాళ్ళని ఉరి తీసినా తప్పలేదు అంటున్నాను నేను. వాళ్ళు ఎవరు ట్రెజరీ వాళ్ళకు మానవత్వం లేని వాళ్ళు ఎవరో వాళ్ళతో పొలిటికల్ వాళ్ళకు పోయి ఏదో ఇస్తారని ఒక ప్రాపగండ చేసింది తప్ప ఎవరు ఎంప్లాయీస్ దగ్గర తీసుకున్న పరిస్థితి. నాకు ఉదయమే చెప్పారు. నేను చర్చ పెట్టిన కారణం అదే. నేను చర్చ పెట్టిన కారణం అదే. ఎవరైనా డబ్బులు అడిగితే మాత్రం మా దృష్టికి తీసుకురండి జీ న్యూస్, వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తాం. వాళ్ళు డెఫినెట్ గా సస్పెండ్ అయినా కట్ చేస్తాం. సబ్ ట్రెజరీ వాడు ఎవరైనా డబ్బులు అడిగినా ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కు లేదా, ఎందుకంటే ఒక ఉద్యోగి ఇంకో ఉద్యోగం దోచుకోవడం ఏంది? ట్రెజరీ వాళ్ళకి లేదు పవర్స్, ఏం లేదు. ఫైనాన్స్ ఒక ఉద్యోగి ఇంకో ఉద్యోగం దోచుకోవడం ఏంది? అసలు ప్రభుత్వ ఉద్యోగి ఒకటి, లేదా ఈ కుబేర్ లో ఎవరైనా డబ్బులు అడిగిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా డబ్బులు అడిగితే మాత్రం నిజంగా చెప్తున్నా. ఈ టీవీ చర్చ చూస్తున్న వాళ్ళు కూడా చెప్తున్నా, మీ దగ్గర అటువంటి ఎవిడెన్స్ ఏమైనా ఉంటే జీ న్యూస్ ప్రొవైడ్ చేయండి, వీళ్ళు ఎక్స్పోజ్ దెమ్. వాళ్ళు చాలా మంది తిరుగుతారు, ఇబ్బంది ఉన్న వాళ్ళు తిరుగుతారు, కానీ ఎక్కడ జరిగిన సంఘటన మాకు రాలేదు. ఇది ఎవరికి ట్రెజరీ వాళ్ళకు ఫైనాన్స్ వాళ్ళకు లేదు. ఒక చీఫ్ సెక్రటరీ సుల్తాన్ గారి ఆధ్వర్యం ఉన్నాడు, ఆయన కూడా స్ట్రిక్ట్ గానే ఉంటాడు. ఎవ్వరికి ఏమైనా ఇబ్బంది ఉంటే మా దృష్టి తీసుకొస్తే కొందరు హాస్పిటల్ ఉన్న వాళ్ళకో లేకపోతే పెళ్లిళ్ళు ఉన్న ఆగిపోయిన వాళ్ళకు గది తప్ప వేరే అసలు చేసే పరిస్థితి లేదు ఇవాళ వాస్తవాన్ని. ఓకే, సో మరి మీరు ఏం సొల్యూషన్ చెప్తారు? ఇబ్బందులు ఉన్న వాళ్ళు మిమ్మల్ని కలవండి అంటే ఇబ్బంది కాదు, ఇప్పుడు మీరు కలవండి కాదు, ఇటువంటి చేసుకోకూడదు. చాలా మంది ఇబ్బందులు ఉన్నారు. ఒకవేళ అటువంటి పరిస్థితిలో ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. ఎందుకంటే ఇటువంటి కనబడకుండా పోవడం లేకపోతే వేరే రకంగా చేసుకోవడం మంచి పద్ధతి కాదు. ఇప్పుడు 8,000 నుంచి 9,000 మంది అప్రాక్సిమేట్లీ రిటైర్ అవుతారు. యావరేజ్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఎంత ఉంటుంది? యావరేజ్ దాదాపు 70 లక్షలు 80 లక్షలు ఉంటుందా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని కలిపి? 50 లక్షలు ఉంటుంది. 50 లక్షలు యావరేజ్ 50 లక్షలు. 50 లక్షలు అంటే 50 లక్షలు ఇంటూ 8,000, 10,000 వేసుకోండి. 10,000 మంది రిటైర్ అవుతున్నారు అనుకోండి, ఎంత అవుతుంది? 5,000 కోట్ల. 5,000 కోట్లు దీనికి ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కి. పెరుగుతున్నాయి వాస్తవానికి, పెరుగుతున్నారు. మేము ప్రభుత్వం కూడా దృష్టి తీసుకెళ్తున్నాం. ఇది మా న్యాయంగా వచ్చే డబ్బులు, మా డబ్బులు, మా జీపీఎఫ్ డబ్బులు, మా టీజీఎల్ఐసి అంటే మా ఇన్సూరెన్స్ డబ్బులు మాకు ఇవ్వాలని కోరుతున్నాం. ప్రభుత్వం కూడా సానుకూల స్పందించింది, కానీ 700 కాదు, ఇంకా 1,000-1,500 కోట్లు కొట్ట కానీ ఒక 6 నెలలకు క్లియర్ కావాలని ప్రభుత్వం చెప్పినాం. ఓకే వాటి అన్నాం. ఎందుకంటే ప్రభుత్వంలో మేము బాగా మా పరిస్థితి వాళ్ళ ప్రభుత్వ పరిస్థితి తెలుసు కాబట్టి. వస్తుందా డిఏ వస్తుందా? ఇప్పుడు 6 నెలల తర్వాత వాళ్ళు ఇచ్చింది కదా, ఆర్డర్లు ఇచ్చింది, ఒక డిఏ ఇచ్చి ఎప్పుడైతే దీపావళి బిఫోర్ వస్తుందో తర్వాత ఉన్నది సార్. ఒక 15 నెలల దీపావళి తర్వాత 6 నెలలు అవుతుంది. ఇమీడియట్ ఇవ్వాల్సిందే. వాళ్ళు ఇచ్చిందే కదా, ఆర్డర్లు ఇచ్చారు, తప్పనిసరి ఇస్తారు. ఓకే. సో థ్యాంక్ యూ జగదీశ్వర్ గారు. సో మనతో పాటు కృష్ణమూర్తి గారు ఉన్నారు, పెన్షనర్స్ అసోసియేషన్ నుంచి. కృష్ణమూర్తి గారు వినబడుతుందా? మ్యూట్ తీసేసి మాట్లాడండి సార్. వినబడుతుందా కృష్ణమూర్తి గారు? రైట్, ఓకే. చెప్పండి కృష్ణమూర్తి గారు, పెన్షనర్స్ అసోసియేషన్ నుంచి. నేను తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని. నేను తెలంగాణ పెన్షనర్స్, మన తెలంగాణలో 2,85,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ రిటైర్ అయ్యి వారికి అనేక బాధలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మేము దానికోసం కొంత వ్యవధి కూడా ఇవ్వడం జరిగింది. దానికోసం అనేక పోరాటాలు కూడా చేయడం జరిగింది. నిన్న కూడా మేము మన ప్రధాన కార్యదర్శి గారికి
వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. 2024 తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్ళు దాదాపుగా 15,000 మంది ఉన్నారు. 15,000 మందిలో ఎంతమందికి వచ్చేసారు ఇప్పటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్? ఎవ్వరికి రాలేదు. ఎవరైనా మీరు చెప్పినట్టు, మన మిత్రులు చెప్పినట్టు ఎవరైతే పైరవీ చేసుకున్నారో వాళ్లకు మాత్రమే ఇస్తున్నారు కానీ అది ఎవరికి రావడం లేదని స్పష్టంగా. పైరవీ చేసుకున్న వాళ్ళకి ఏమైనా కమిషన్ తీసుకుంటున్నారా? కమిషన్ ఇస్తున్నారా ఇవ్వటం లేదా మనకు అది సంబంధం లేని విషయం కానీ మొత్తానికి కొంతమందికి అయితే రావడం అనేది జరిగింది. పోనీ 24 రిటైర్ అయిన వాళ్లకు రావడం లేదు. నిన్న మొన్న రిటైర్ అయిన వాళ్ళకు కూడా వచ్చిన సంఘటనలు మనకు కనబడుతూ ఉన్నాయి. అందుకోసం ఇదే కాకుండా ప్రధానమైన సమస్య ఏంటంటే ప్రభుత్వం ప్రతి నెల 700 కోట్లు విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఇట్లా 700 కోట్లు అంటే 15,000 కోట్లు ఉంటే అవి ఇవ్వడానికి ఎంత కాలం పడుతుంది అనేది మనకున్న సమస్య. పోనీ 700 కోట్లైనా కానీ విడుదల చేస్తున్నారా అంటే అది కూడా లేదు. అది కూడా లేదు అంటే కనీసం ఇప్పటికి చెప్పబట్టి సంవత్సరాల కాలం నుంచి చెప్తూ ఉన్నారు 700 కోట్లు ఇస్తాం, 700 కోట్లు. సార్ ఇప్పుడు ఈ 1.5 year లో ఎంతమంది రిటైర్ అయినారు సార్? ఈ మధ్య కాలంలో దాదాపు ప్రతి సంవత్సరం 5,000 మంది రిటైర్ అవుతున్నారు. అంటే దాదాపు 20,000 మంది రిటైర్ అయ్యారు మళ్ళీ కొత్తగా. వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం 5,000 అంటే ఈ సంవత్సరంన్నరలో కేవలం 10,000 లోపే కావాలి కదా. అవును, మరి 20,000 రావడం లేదు. అందుకోసం ఇప్పుడు దాదాపుగా ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. ఇది ప్రధానమైన సమస్యగా ఇప్పుడు కనబడుతూ ఉంది మనకు. కనీసం 700 కోట్లు. నిన్న కూడా చెప్పిన మాట ఏంటంటే ఇస్తున్నాం అని చెప్పారు. ప్రభుత్వంతో చర్చలు జరిగిన సందర్భంలో కూడా ఇస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఇస్తామని చెప్తారు, బట్టి విక్రమార్క గారు ఇస్తామని చెప్తారు, కార్యదర్శులు ఇస్తామని చెప్తారు. ఎవరు చెప్పినా గానీ వాళ్ళకు ఉండే సమస్యను పరిష్కారం చేయడానికి ఒక్కళ్ళు కూడా ఒక్క అడుగు ముందుకు జరిగినట్టుగా ఇవాళ కనపడడం లేదని స్పష్టంగా కనపడుతుంది. నిన్న మొన్న కూడా కొన్ని విడుదల చేస్తే ఎవరికో పోలీసు వాళ్ళకి ఇచ్చడం, వాళ్ళకి ఇచ్చడం అని చెప్తారు తప్ప పెన్షన్ సరెండర్ లీవ్స్ సార్ సరెండర్ లీవ్స్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ డ్యూటీ లీవ్స్ కూడా తక్కువే కాబట్టి వాళ్ళకి ఇవ్వడంలో తప్పేం లేదు. బట్ లేదు, మాకేం అభ్యంతరం లేదు వాళ్ళకి ఇవ్వడంలో, కానీ మాకెందుకు ఇవ్వలేదని మేము అడిగే మాట. ఇప్పుడు మీకు ఎన్ని నెలలు వచ్చింది? ఇప్పుడు ప్రభుత్వం 700 కోట్లు చొప్పున రిలీజ్ చేస్తామంది కదా, చెప్పి 5 నెలలు అయింది. ఎన్ని నెలల్లో వచ్చాయి 700 కోట్ల చొప్పున? అది ఎందుకు ఇవ్వలేదని మా ప్రశ్న. ఇవ్వలేదు, లాస్ట్ మంత్ ఇవ్వలేదా? నిన్న కూడా 10వ తారీఖు నాడు, నిన్న కూడా 10వ తారీఖు నాడు అందరూ కలెక్టరేట్ల ముందర ధర్నా కూడా చేయడం అనేది జరిగింది. అంటే ఎంత అసంతృప్తి ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. అదే కాకుండా ప్రతి ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత కేసీఆర్ చెప్పిన మాట ఏంది, రిటైర్ అయిన తెల్లారి మేము చెక్ ఇచ్చేస్తామని చెప్పాడు. ఈయన వచ్చిన తర్వాత మేము ఇస్తామని చెప్తున్నాడు. అది కూడా ఆయన మంచిగా 2021లో 3 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ లేకుండా చూసుకున్నాడు. ఉన్నంత వరకు ఇచ్చాడేమో. కరోనా పీరియడ్ తర్వాత అప్పుడు లేదు ఆర్థిక పరిస్థితి, సరే అటు తర్వాత అయింది. ఆయన 3 సంవత్సరాలు రిటైర్మెంట్ లేకుండా వేసుకున్నాడు. వీళ్ళు ఇంకొచ్చి వాళ్ళకి ₹1,00,000 అంటే వీళ్ళు తులం బంగారం అన్నారు. అందుకని మీరు ఉద్యోగులు, పెన్షనర్స్ మీరు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ పార్టీలు మీరు ఈ ఫ్రీబీస్ వ్యతిరేకించకపోతే ఈ సంవత్సరం కాదు ఇంకా 10 సంవత్సరాలు వచ్చినా పెన్షన్ రాదు, ఇది రాదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లో వ్యతిరేకించడం కాదు, ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లడం జరుగుతున్నది. ప్రత్యక్షంగా చేస్తున్నాం. అంటే నేను అనేది ఏంటంటే సార్, ఫ్యూచర్ లో ఫ్రీబీస్ ఎలక్షన్ సమయంలో అసలు మేనిఫెస్టోలోనే హామీలు పెట్టకుండా మీరు వ్యతిరేకించండి. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందా ఏదొచ్చిందా అనేది మాకు సంబంధం లేని విషయం. అది ఏదొచ్చినా గానీ మా బెనిఫిట్స్ అయితే మాకు ఇవ్వాలి కదా సార్. అదే మీ బెనిఫిట్స్ ఇవ్వడానికి ఏంది, మీరు ఒక్కళ్ళే ఉన్నారా, ఉద్యోగులే ఉన్నారా, పెన్షన్లు ఉన్నారా, వేరే రాష్ట్రాల్లో వేరే వాళ్ళు లేరా అని అంటారు గవర్నమెంట్ లో. ఒక పెన్షన్ రిటైర్ అయితే దాదాపుగా 30 లక్షల నుంచి 80 లక్షల దాకా రావాల్సి ఉంటది. పెన్షన్ రిటైర్ అయినప్పుడు అతను ఎన్ని ఆశలు పెట్టుకొని వస్తాడు చెప్పండి. అవును, అనేక ఆశలు పెట్టుకొని నాకు వచ్చిన డబ్బులను ఇల్లు కట్టుకోవడమో, పిల్లల పెళ్లిళ్ళు చేయడమో, వాళ్ళ చదివించుకోవడమో, మరోటో రకరకాలైనటువంటి వాటి మీద
ఆశలు పెట్టుకొని వాడు రిటైర్ అయితే 33 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత దాచుకున్న డబ్బులు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెడితే ఏం చేస్తాం చెప్పండి. పురుషోత్తం కూడా ఇవ్వడం లేదు, జీపీఎఫ్ ఇవ్వడం లేదు, తర్వాత గ్రాట్యుటీ ఇవ్వడం లేదు, కమిటేషన్ ఇవ్వడం లేదు, ఏది ఇవ్వకపోయిన తర్వాత మేము ఆ పరిస్థితి ఏంటి? పురుషోత్తం గారు ఉన్నారు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి. పురుషోత్తం గారు ఉన్నారు, మ్యూట్ తీసేసి మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. ప్యానలిస్ట్ అందరికి కూడా నమస్కారం. నేను ఇప్పుడు ఈ సమస్య ఏంటంటే మనం ఇప్పుడు ఎమర్జెన్సీగా టేకప్ చేయాల్సి ఎందుకు వస్తుందంటే పెన్షనర్ బెనిఫిట్స్ దాని మీదకే వచ్చింది విషయం. అంటే రాజకీయ పార్టీలు పురుషోత్తం గారు నా దృష్టికి మీరు నిన్ననే ఈ సమస్య తీసుకొచ్చారు, ఖమ్మంలో ఇట్లా అయిందని చెప్పి. ఏం జరిగింది ఖమ్మంలో అసలు ఎగ్జాక్ట్లీ? ఐ ఆల్సో థ్యాంక్ యూ సార్, ఇమీడియట్లీ మీరు టేకప్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఎందుకంటే అంటే మానవత్వమే నశించిపోతుందా, అసలు మనుషులు చనిపోతున్నారు, తప్పిపోతున్నారు. అది ఒకటి ఐస్బర్గ్ ఫినామినన్ లాగా ఒక్కటి బయటకు వచ్చిందంటే అందరికీ సహజంగా అదే పరిస్థితిలో ఉంటాయి అన్ని కుటుంబాలు కూడా. అతను బాగలేడని విన్నాను, జగన్నాథం మన సార్ చెప్పిన దాని ప్రకారం అయితే బ్యాడ్ ఉన్నాడు అనేది తెలిసింది. ఐ కాంట్ కన్ఫర్మ్. అతనికి సెకండ్ టైం హార్ట్ ఇది వచ్చింది, స్ట్రోక్. దానికి ట్రీట్మెంట్ కూడా డబ్బులు లేవని చెప్పేసి. సో అంటే భరత్ సార్ దీన్ని అంటే మనం విశ్లేషిస్తే పార్టీలకు సంబంధం లేకుండా ప్రభుత్వాలకు ఏదైనా కూడా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఒక వాళ్ళ ఇళ్ల స్థలాలకు సంబంధించిన డిమాండ్స్, లేకపోతే వాళ్ళకు మెరుగైనటువంటి వైద్య చికిత్సలు అన్ని రకాల అన్ని హాస్పిటల్లో జరగాలను, లేకపోతే వాళ్ళ పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషనల్ ఫీజులు గవర్నమెంట్ కట్టాలను, ఇలాంటి అంటే సోఫిస్టికేటెడ్ డిమాండ్స్ నుంచి మెల్లిమెల్లిగా గవర్నమెంట్ ఉద్యోగుల పరిస్థితి వాళ్ళ డిమాండ్స్ అంశాలు ఎలా మారుతున్నాయో మనం చూద్దాం. 5 ఏళ్ళకోసారి పిఆర్సీ పోయి లాస్ట్ కు డిఏ వచ్చింది, డిఏ కూడా పోయింది చూడండి. ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో, గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ లో నెల జీతం 1వ తారీఖున ఇస్తే చాలనే కాడికి తెచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే మాకు పెన్షన్ డబ్బులు వాళ్ళది ప్రయారిటైజ్ చేయండి, మా డిఏలు కూడా పక్కకు పెట్టినా పర్లేదు, పిఆర్సీ కూడా పక్కకు పెట్టినా పర్లేదు అనే స్థితికి తీసుకొచ్చారు. అంటే ఇదంతా ఏంటంటే ఈకలు బీకి నూకలేసిన సిద్ధాంతం అన్నట్టు. ఈకలు బీకినప్పుడు అంటే కోడి చాలా నొప్పి లేస్తుందని చెప్పి పెయిన్ ఎక్స్ప్రెస్ చేస్తుంది, కానీ నూకలు వేసిన వెంటనే ఆ నూకలు బుక్కుతూ తనని ఈకలు బీకేసిన పెయిన్ మర్చిపోతుంది. ఇప్పుడు కనుక మనం పెన్షన్ సంబంధించిన వాళ్ళకి చేసినా కూడా థ్యాంక్ఫుల్ గా ఉండి ఒక 3 నెలలో 6 నెలలో మనకు సంబంధించిన అడగకున్న పర్లేదు, వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు డ్యూటీ చేసి వాళ్ళకి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు కానీ, ఇన్ని రోజులు చేసిన అప్పులు కానీ, ఇప్పుడు తగిన జీతానికి సంబంధించిన కాంపెన్సేషన్ కానీ, లేకపోతే బిడ్డ పెళ్లిలో, లేకపోతే చదువులో, లేకపోతే ఇల్లు కట్టుకోవడం వాళ్ళ ఒక లైఫ్ టైం డ్రీము ఫుల్ఫిల్ చేసుకుంటారనే కాడికి తీసుకొస్తుంది. అంటే ఇది స్ట్రాటజికల్ గా జరుగుతూ ఉంటుంది సార్ ఉద్యోగస్తుల మీద. అప్పుడు గత ప్రభుత్వంలో అదే జరిగింది, ఇది అదే జరిగింది. అయితే ఇక్కడ ఇది బహిరంగ రహస్యాలు కొన్ని ఉంటాయి సార్. ఇప్పుడు ఎలక్షన్ లో ఒక అభ్యర్థి ఎమ్మెల్యే పోటీ చేస్తే ఇన్ని కోట్లు ఇన్ని వేలు ఖర్చు పెట్టాలని చెప్తారు కదా, అలానే లక్షలు ఖర్చు పెడతారు, కోట్లు పెడతారని అందరికి తెలిసినా కూడా మనం ఎక్కడ ఆధారాలు ఉన్నాయి అనేది ఉంటది, ఏదైతే ఉందో బహిరంగ రహస్యాలని కొన్ని ఎలాగ అంటాము. ఇప్పుడు ఇది 15% నడుస్తుంది నేను విన్నది. మన భుజంగరావు సార్ అయితే 20% నడుస్తుంది అనేది చెప్తా ఉన్నారు. 15% అడుగుతున్నారు. 20% ఇస్తే ఫైల్స్ మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి 20% ఇచ్చి తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారా? 20% ఇచ్చి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు 50 లక్షలు అయితే 10 లక్షలు ఇవ్వాలి, అంత పర్సెంట్ ఇచ్చి తీసుకుంటారు. లైఫ్ అండ్ డెత్ ఇప్పుడు కోవిడ్ లో మీరు చూసారు, లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు ఏం చేశారు? ₹1,00,000 ఒకరోజు ఐసీయూ కట్టారు. అది వేరు, కానీ ఇది ఎప్పటికైనా రావాల్సిందే కదా బెనిఫిట్. ఇవ్వాలి కాకపోయినా సంవత్సరం తర్వాత అయినా రావాల్సిందే. దానికి 20% కమిషన్. ఇప్పుడు ఆయనకి పీకల మీద అప్పులు ఉన్నాయి, లేకపోతే పెళ్లి పెట్టుకున్నాడు, బిడ్డ పెళ్లి పెట్టుకున్నాడు, ఏం చేస్తారు చెప్పండి? వెరీ బ్యాడ్ నిజంగా చెప్తున్నా. బట్టి విక్రమార్క గారు లేకపోతే ఆర్థిక శాఖ వాళ్ళు చర్చ చూస్తే మాత్రం దయచేసి అడిగారు కదా, చెప్పండి. అమౌంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒక్కటన్నా చెప్తున్నాని? ఎస్ ఉన్నారా చెప్పండి రవి గారు. మీరు అంటే మీరు చావరావు గారు మీరు అడుగుతున్నారా? అదే మీరు 20% ఇచ్చే అట్లాంటి వాళ్ళు ఇది అందరికీ నోటీస్ లో ఉంటే ఇస్తే బాగుంటది కదా.
లేదు ఇప్పుడు లేకపోతే ఎలా ఇప్పుడు ఎలా ఒక్కసారి సార్ భరత్ సార్ నాకు అవకాశం ఇవ్వండి. లేకపోతే ఎలా జస్టిఫై చేస్తారు? ఇప్పుడు 22 నెలల కింద రిటైర్ అయిన ఉద్యోగికి డబ్బులు రాలేదు, 2-3 నెలల కింద రిటైర్ అయిన ఉద్యోగులకు డబ్బులు వచ్చే పెన్షన్ అని చెప్తున్నారు కదా, మీరే ప్యానలిస్ట్లే చెప్తున్నారు కదా. దాన్ని ఎలా జస్టిఫై చేస్తారు చెప్పండి? ఏ దోస్తాన్లు ఇస్తున్నారా లేకపోతే చుట్టారికంలు ఇస్తున్నారా? అందరికీ చుట్టమైంది డబ్బే కదా, కామన్ చుట్టం. నేనేమంటా అంటే ఈ కాంట్రాక్టర్ల దగ్గర లేదా వేరే బిల్స్ వర్కుల దగ్గర బిల్స్ తీసుకోవడం ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది. నేను ప్రజలకు చెప్తున్నా, 6% కమిషన్ ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నా సరే 6% కమిషన్ ఇవ్వాలి. కాళేశ్వరం కట్టినా, పాలమూరు రంగారెడ్డి కట్టినా, లేకపోతే వీళ్ళు మూసి కట్టినా 6% డైరెక్ట్ గా కాంట్రాక్టర్లు పొలిటికల్ పార్టీస్ కి ఇస్తాయి. పొలిటికల్ పార్టీస్ రాజకీయాలు వాళ్ళ ఎన్నికల్లో తీసుకొచ్చి ఖర్చు పెడతారు. ఎన్నికల్లో మీకు వచ్చే పైసలు రేపు జూబ్లీహిల్స్ లో ఖర్చు పెట్టే పైసలు ఇక్కడి నుంచే వస్తున్నాయి. ఇక్కడికే కాదు ఢిల్లీకి పంపిస్తారు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు ఢిల్లీకే కాకుండా మమతా బెనర్జీకి ఇచ్చారు, కుమారస్వామికి ఇచ్చారు, వేరే పార్టీలకు ఇచ్చారు. ఓపెన్ సీక్రెట్. కాంట్రాక్టర్ల దగ్గర తీసుకున్నారంటే ఓకే, కానీ రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్ దాచుకున్న జీపీఎఫ్ లో కమిషన్ తీసుకున్నారంటే చాలా దారుణం. అందుకని నేను ఇంతకుముందు అన్నా, ఈ పెన్షనర్స్ దగ్గర ఈ విత్డ్రాయల్ బెనిఫిట్స్ కోసం తీసుకున్న వాళ్ళని ఉరి తీసినా తప్పలేదు, మానవత్వం లేని వ్యక్తులు అని నేను అంట. వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి ఏంది? కాంట్రాక్ట్ అంటే ఏదన్నా బెనిఫిట్ వస్తుందో 20%, 20% వాళ్ళకి మిగులుతుంది కాబట్టి గుడ్ విల్ ఇచ్చారంటే అది తప్పే అర్థం ఉంది. వాళ్ళు దాచుకున్న జీపీఎఫ్ వాళ్ళ గ్రాట్యుటీలో పైసలు తీసుకుంటారంటే రాబందులు కాకుండా ఏమనాలి? ఇంకో విషయం, సబ్ ట్రెజరీల దగ్గర కూడా తీసుకుంటారని నాకు చెప్పారు. దయచేసి సబ్ ట్రెజరీ వాళ్ళు తీసుకోవద్దు. మీరు 20,000, 25,000 ఏదో గుడ్ విల్ గా ఇచ్చిపోండి అంటే తప్పు. మీకు జీతం ఇస్తుంది, మీరు గవర్నమెంట్ ఉద్యోగులే. ఎస్ పురుషోత్తం గారు చెప్పండి. కాబట్టి సార్ అంటే ఇది ఒక ఎమర్జెన్సీ ప్రాతిపదికన ఇప్పుడు జాక్పాల్ గాని ఉద్యోగ సంఘాలు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి ఫండ్స్ అవైలబిలిటీ పెంచాలి, ఉన్న ఫండ్స్ లో ట్రాన్స్పరెంట్ గా జాక్ నుంచి మనతో పాటు ఏలూరు శ్రీనివాసరావు గారు ఉన్నారు, గెస్టెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు. ఏలూరు శ్రీనివాసరావు గారు ఒక్కసారి నేను ఒక్క నిమిషం. గుడ్ ఈవినింగ్ ఏలూరు శ్రీనివాసరావు గారు. సో 700 కోట్ల నెలకు రిలీజ్ చేస్తామన్నారు. అట్లా చేసినా సరే దాదాపు 18 నెలలు పడుతుంది ఓల్డ్ బిల్స్ వాళ్ళు క్లియరెన్స్ చేసేందుకే. కానీ లాస్ట్ 2-3 months గా చేయట్లేదని చెప్తున్నారు. చేశారా అంటే నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. భరతమ్మ, నేను ఎవ్రీడే ఆల్మోస్ట్ ఆల్టర్నేటివ్ డే సెక్రటరియట్ లో జిఏడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గా కలుస్తూనే ఉన్నాము. తర్వాత బట్టి సార్ కూడా కలుస్తున్నాము. ఎవ్రీ మంత్ 700 అనేది జేఏసీ నాయకులతో అగ్రిమెంట్ అయిన తర్వాత లాస్ట్ మంత్ కూడా 700 crores క్రెడిట్ అయినాయి. కానీ అది ఏదేని అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము చెప్పింది టీజీజీఎల్ఐ కొంత పేమెంట్ చేయండి, తర్వాత జీపీఎఫ్ అమౌంట్ December 2024 కంప్లీట్ చేసింది. స్థాయి పెన్షన్ బెనిఫిట్ కొంత కొట్టమని మేము జనరల్ గా చెప్పింది సరెండర్ లిప్స్ ఇవి. కానీ లాస్ట్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మా ఎంప్లాయీస్ పెన్షనర్స్ లాగానే, పెన్షనర్స్ ఎట్లయితే మేమంతా పెన్షనర్స్ అయితే రేపు కూడా మేము ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఇవ్వాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక్క సరెండర్ లీవ్ కొడితే 200 crores అవుతాయి. 6 సరెండర్ లీవ్స్ పెండింగ్ ఉన్నాయి. అందులో రెగ్యులర్ పోలీస్, సివిల్ పోలీస్ లో ఉన్న వాళ్ళకి 2 కొట్టారు, అదర్ పోలీస్ డిపోకి 1 కొట్టారు. అవి 400 crores పేమెంట్ అయినట్టుగా మాకు అఫీషియల్ గా చెప్పింది. అది కాకుండా October 2024 జీపీఎఫ్ వరకే 100 crores చేంజ్ కొట్టామని చెప్పారు. మీ రిమైనింగ్ ది టీజీజీఎల్ఐది కొంత మేరకు ఒక 105 crores దాకా కొట్టారు. టోటల్ గా 700 crores కు 5-10 కోట్లు ఎక్కువ కొట్టామని, తక్కువ కొట్టలేదు. డీటెయిల్ గా మండే కూడా ఇస్తా అని చెప్పారు, ఏ ఏడు నుంచి ఎంత కొట్టామనేది. కాకపోతే అది ఎట్లుందంటే పోలీస్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వరకే వస్తాయి, అందరు ఎంప్లాయీస్ రావు. 700 crores అనేది గవర్నమెంట్ మాకు మధ్య జరిగిన చర్చల్లో మేము కూడా యాక్సెప్ట్ చేశామంటే తప్పనిసరిగా యాక్సెప్ట్ చేశాం. 13,000 కోట్లు ఇంకా 10,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. మాకు గవర్నమెంట్ చెప్పింది ఏంటి, ఫర్దర్ టుడే ఆన్వర్డ్స్ సప్లిమెంటరీ శాలరీ బిల్స్ అనేవి ఉండవు. మీరు ఎప్పుడు శాలరీ బిల్ చేసుకున్నా ఫస్ట్ తారీఖు క్రెడిట్ అవుతుంది. ఫర్దర్ కూడా మెడికల్ బిల్స్ కూడా పెండింగ్ రికరింగ్ కావు, ఒక్కోటి క్లియర్ చేసుకుంటూ పోతున్నాం. మేము ఈ నెల తర్వాత నెక్స్ట్ మంత్ చెప్పింది జీపీఎఫ్ కూడా ఏమవుతుందంటే
నో డౌట్ చాలా మంది పెన్షనర్స్ హాస్పిటల్స్ బెడ్ మీద ఉండి కానీ, తర్వాత పిల్లల మ్యారేజ్ డైవర్స్ అవుతున్నాయని కానీ, తర్వాత హౌస్ లోన్స్ లో మార్టిగేజ్ అయినాయి ఆక్షన్కి వస్తున్నాయి కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక ఆప్షన్ ఏమైనా ఉందా? ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందరికి ఒకటేసారి మొత్తం క్లియరెన్స్ కాకుండా ఓన్లీ జీపీఎఫ్ అందరికి ఇచ్చేసి అట్లా భర్తన్నా. ఇప్పుడు మొన్న మేము జేఏసీలో ముఖ్యలో కూర్చొని కొంత డిస్కస్ చేసుకున్న దాని మీద ఓన్లీ హెల్త్ కార్డ్స్ విషయమే ఇప్పుడు మాట్లాడాము. నెక్స్ట్ జేఏసీ కూర్చున్నప్పుడు ఈ బిల్స్ అనేది ముందు పెన్షనర్స్ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు అందులో కూడా ఏమవుతుంది, టీజీజీఎల్ఐ అనేది పెన్షనర్స్ వచ్చే అమౌంట్ 58 years కే డ్రా చేస్తున్నారు. అది పెన్షనర్స్ కు మిగలలేదు. తర్వాత జీపీఎఫ్ కూడా కొంత అడ్వాన్స్ గా డ్రా చేస్తున్నారు. గవర్నమెంట్ మీద నమ్మకం లేక, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కాదు, ఆ డబ్బులు అసలు ఇస్తారా అనే డౌట్ అందరికీ ఉంది. దాని కొరకే కొంత అవుతుంది. నెక్స్ట్ టైం మేము ఈ మంత్, ఇప్పుడు మళ్ళీ ఈ మంత్ కూడా మళ్ళీ 31st కో 30th కో పే చేస్తారు తప్ప ఈ ముందైతే వచ్చే అవకాశాలు లేవు. మేము క్లియర్ గా ఈసారి జేఏసీ నుంచి నా ప్రపోజల్ అయితే ఓన్లీ పెన్షన్ బెనిఫిట్ అయితే అది జీపీఎఫ్ కావచ్చు, డీజీజీఎల్ఐ కావచ్చు, కంపిటీషన్ కావచ్చు, గ్రాట్యుటీ కావచ్చు, సరెండర్ లీవ్స్ కావచ్చు, ఏదైనా ముందు ఇబ్బందులు రావు ఏదైనా ఒకటి క్లియర్ చేయమని చెప్పాలనేది జేఏసీ సెక్రటరీ జనరల్ గా మేము నిర్ణయించుకున్నాం. కానీ దాంతో పాటుగా ఇప్పుడు ఎమర్జెన్సీ ఐటమ్ గా 700 కోర్సు సరిపోదు. మీరు మినిమం 1500 కోర్స్ చేస్తే తప్ప ఈవి పెన్షన్ బెనిఫిట్ గానీ ఎంప్లాయీస్ పెండింగ్ బిల్స్ ఉండొచ్చు. ఏది ఆకలికి సంబంధించిన వాళ్ళే గానీ, హాస్పిటల్ సంబంధించిన వాళ్ళే గానీ, పిల్లలే గానీ, ఆ రైతులు గానీ పెండింగ్ ఉండొచ్చు. కానీ ఇవి మాకు ఆల్రెడీ మేము పనిచేసిన దానికి దాచుకున్న డబ్బులు. అవును, ఇది సంక్షేమకో అభివృద్ధికో ఇచ్చే కావు. అవును, మాకు రాజ్యాంగ పరంగా రాసిన హక్కు. కొంత ఇబ్బందులు ఉండొచ్చు కానీ మేము దాని విషయంలో నెక్స్ట్ జేఏసీలో ఫస్ట్ హెల్త్ కార్డ్స్ ఐటమ్ నిన్న కలిసిన సిఎస్ గారు చెప్పింది 4-5 days లో జీవో ఇస్తాము. మొడాలిటీస్ అన్ని కూడా మంత్ ఎండింగ్ లో కంప్లీట్ చేస్తా అంటున్నారు. అది మేజర్ ఐటమ్ అయిపోతే మాకున్న సెకండ్ ఐటమ్ ఇప్పుడు పెద్దది ఉండొచ్చు, పిఆర్సీ, డిఏల్ అనేది అవి మేజర్ ఐటమ్స్ ఉన్నాయి. వాటిని ఎట్లాగో కార్యాచరణ తీసుకుంటాం. వాటిపైన ముందైతే పెండింగ్ బిల్స్ పైన ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాలనేది నెక్స్ట్ జేఏసీ స్టీరింగ్ కమిటీ తీసుకొని విస్తృత స్థాయి జేఏసీ కూడా పెడతాం. ఓకే ఓకే మనతో పాటు భుజంగరావు గారు ఉన్నారు, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎస్టీయూ అధ్యక్షులు భుజంగరావు గారు, మాజీ అధ్యక్షులు సార్ ఎస్టీయూ మాజీ అధ్యక్షులు భుజంగరావు గారు ఉన్నారు. భుజంగరావు గారు, హలో, వినబడుతుందా సార్? వినబడుతుంది. నాకు వినబడుతుందా మీకు? యా వినబడుతుంది సార్. సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు అందరికి పేమెంట్ సాధ్యం కాకుంటే మనిషికి ఒక 20% ఇచ్చి అట్లా ఏమైనా అడ్జస్ట్ చేయొచ్చా? అదేమన్నా అవకాశం ఉందా? కొంచెం విడతల వారిగా ఇవ్వడం అట్లా ఏమన్నా? ఈ సీరియస్ చర్చ మీరు చేపట్టినందుకు మొట్టమొదట మీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. రెండవది, మీలో ఉన్న ఫైర్ మా మిత్రుల్లో కనబడతలేదు. మీలో ఉన్న ఫైర్ మా వాళ్ళలో కనబడతలేదు. మీ మిత్రులు అంటే? ఆ మిత్రులు అంటే ఇప్పుడు ఈ రోజు పార్టిసిపేషన్ చేస్తున్న వాళ్ళలో. ఓకే, అంటే నాకు ఎందుకు ఫైర్ కోపం వచ్చిందంటే ఉద్యోగి దానిలో కూడా కోపం కాదు, అది ఆవేదన, బాధ. అది అది తప్పు కదా. దానిలో కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ అంటే ఓకే, కానీ ఉద్యోగి తను దాచుకున్న సొమ్ము తనకి ఇవ్వడానికి కమిషన్ అంటే అన్యాయం కదా. అంతకంటే అన్యాయం ఏముంటుంది ఇంకా? ఇప్పుడు మా మధ్యలో ఇంటర్ఫేర్ అవుతున్నా, సారీ. మాకు ఎవరైనా పడతానా ఒక్క 1.5 minute ఇంటర్ఫేర్ అవుతున్నా. భుజంగరావు, చెప్పండి. ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్స్ గానీ, ఎంప్లాయీస్ గానీ బిల్ ఇర్రెగ్యులర్ గా వచ్చినట్టు గానీ, ఎవరన్నా పర్సెంటేజ్ ఇచ్చినట్టు గానీ మా దృష్టికి తెస్తే ఇమ్మీడియట్ గా కార్యాచరణ, ఫైరు, యుద్ధం అంటున్నారు కదా. ఎనీ ఇట్లా మనం ఆరోపణ చేయటం కాదు. నాకు తెలిసి ఎంప్లాయీ సైడ్ నుంచి ఎవరిది కూడా పర్సెంటేజ్ లేవు. మాకు ఎంప్లాయీసే కన్సర్న్, పెన్షన్స్ వరకే కన్సర్న్. అది ఏదైనా ఉంటే మేము ఎక్కడికి పోవడానికి సిద్ధం, ఏ లెవెల్ పోవడానికి సిద్ధమే. కానీ పూర్తిగా ఆరోపణ కాదు. ఏదైనా మనకి ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చినాం 5, 10, 15, 20, 50 అంటున్నారు కదా. ఒకటి స్పష్టంగా మాకు ఏదైనా ఇగో వీళ్ళు ఇచ్చారు జరిగింది చెప్తే మాత్రం యావత్ జేఏసీ పక్షాన మేము పోరాటం కాదు, పంపింపు చేస్తాం గవర్నమెంట్ ని. కానీ ఇట్లా పర్సెంటేజ్ మాట్లాడుకోవడం, టీవీ చర్చల కోసం, హైప్ చేయడం కోసం, వాక్ బాగుందని చెప్పడం కోసం కరెక్ట్ కాదు. ఇందాక రవి గారు అడిగారు, ఇది ఎక్కడన్నా జరిగిందా? అది మా దృష్టి ప్రైవేట్ గా తీసుకురండి. 1% అయినా 2% అయినా లేదు. ఇర్రెగ్యులర్ గా 1 or 2% 1% అయినా 2% అయినా 1% అయినా 2% 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 అయినా
ఆ సీనియారిటీ మెయింటైన్ చేయకుండా ఇచ్చారు. మేము గత 4 నెలల నుంచి చెప్తున్నాం ఏమనంటే ఎవరు ఇచ్చినా యూనియన్ లీడర్స్ ఇచ్చినా, అసోసియేషన్ వాళ్ళు ఇచ్చినా, జేఏసీ వాళ్ళు ఇచ్చినా మీరు టోకెన్ నెంబర్ కొట్టొద్దు, మాకు వచ్చే 700 కోట్లు కొట్టి కామెంట్ కోసం ఇంత ఫైర్ మీలో ఎందుకుంది? కరప్షన్ పైన కామెంట్ మీకు ఇంత తీవ్ర స్థాయిలో మీ వాయిస్ ఎందుకు వినబడుతుంది? నేను నిన్న మీరు కొన్ని కొడుతున్నారు, అని చెప్పి కూడా కొట్టట్లేదు. అడిగితే ఆయన మమ్మల్ని క్వశ్చన్ చేసింది ఇది మాకు చూపించండి, అది దొరికితే వాళ్ళు నిలబెడతాం, మేము నిలబెడతాం. 100% నలిగే వాళ్ళు నలిగిపోతున్నారు, ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు, సచ్చే వాళ్ళు దస్తున్నారు, బాధలు పడే వాళ్ళు బాధలు పడుతున్నారు. మీరు ఇంత పర్సెంటేజ్ ఇస్తున్నారు అట్లా బయటకు వస్తుంది అని అంటే ఎవరో నాకు చెప్పండి అంటే ప్రతి ఒక్కరు వచ్చి మీకు చెప్తారా? మీరు సొల్యూషన్ చేస్తారా? మీరు పరిష్కారం చేస్తారా? మీరు చేస్తే 22 నెలల నుంచి ఇంతమంది ఎందుకు ఇంత బాధపడతా ఉన్నారు? ఎందుకు ఇంత నలిగిపోతా ఉన్నారు? ఎంత ఆవేదన పడతా? నా దగ్గరికి 4 హెడ్ మాస్టర్స్ వచ్చారు. టాపిక్ ని మనం డైవర్ట్ చేయొద్దు. మనం మాట్లాడడానికి చర్చకి వచ్చినప్పుడు మనకి ఇది కావాలి, ఎవిడెన్స్ కావాలి. మేము ఫైట్ చేస్తాం, రెడీగా ఉన్నాం. మేము ఇప్పుడు మీ ఆవేదన ఎట్లుందో అదే ఆవేదన పోయి డైవర్షన్ కాదు నేను మాట్లాడేది, అడ్డగోలుగా ఆరోపణ చేస్తున్నారు. ఒక్కళ్ళని చూపించండి అని అడుగుతున్నారు. ప్రైవేట్ గా ఇవ్వండి, లేదు మాకు వాట్సాప్ పెట్టండి. ఆ మాట భరత్ గారు, ఆ మాట మనమందరం ఐక్యంగా ఉండి ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించాల్సిన వాళ్ళము ఎవరో మాకు చెప్పండి మేము చర్యలు తీసుకుంటాము అని అంటే ఆ పరిస్థితి ఉంటే మీడియాలో ఎవరు గవర్నమెంట్ అయినా మన్నైనా బదనాం చేద్దాం 20%, 15% అనేది మనకి ఎవరైనా ఒక్కళ్ళు పర్సెంటేజ్ ఇచ్చినట్టు తీసుకున్నట్టు చెప్తే డైరెక్ట్ కోర్టులో వేద్దాం. మేము అసోసియేషన్ చేస్తాం, లేదు మనము అని మాట్లాడుతున్నట్టుగా లేదు. ఇది ప్రభుత్వానికి వంత పడుతున్నట్టుగా వాయిస్ ఉంది. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇచ్చిన వాళ్ళు చెప్పి లంచం ఇయ్యరు, తీసుకునే వాళ్ళు చెప్పి తీసుకోరు. అనేక రకాలుగా బాధలు ఉన్నాయి. ఆరోపణ చేసేటప్పుడు కొంత ఎవిడెన్స్ ఉండాలి. మీరు టీవీలో మాట్లాడినట్టుగా మేము పోయి గవర్నమెంట్ ముందు మాట్లాడలేం కదా. గవర్నమెంట్ మాట్లాడతాం, మన దగ్గర ఒక్కళ్ళు ఎవిడెన్స్ ఇచ్చినా శ్రీనివాసరావు గారు నాయకత్వాలు వహించి, ఉపాధ్యాయ సంఘాల నాయకత్వాలు వహించి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించి ధర్నాలు చేసి సాధించుకున్న చరిత్ర మాకుంది. ఇవాళ మీ ముందు కొత్తగా నేను మాట్లాడడం లేదు. మిమ్మల్ని ఒక్కనే నాయకులని గుర్తించట్లేదు. జేఏసీలో ఉన్న నాయకులు ఇదే విధంగా ఫైర్తో ఉంటే 22 నెలలుగా ఈ ప్రభుత్వం ఇంత మొద్దు నిద్రపోయి ఉదాసీనంగా ఉండి రిటైర్మెంట్ వల్ల డబ్బులు ఇవ్వకుండా ఉండదు. చరిత్రలో ఫస్ట్ టైం ఇది. ప్రభుత్వం ఇంత అడ్వాంటేజ్ ఎందుకు తీసుకుంటుంది? ఎందుకు ప్రభుత్వం అంత విధంగా ఉంది? మనకు చేత కావడం లేదా? మనం ఐక్యంగా లేమా? మన సమరమనుడు చల్లబడుడా? ప్రభుత్వం దగ్గర సర్దుబాటు చేసుకుని వచ్చుడా? ఎందుకు? అది మీరు చెప్పాలన్నా. సర్దుబాటు ఏం సర్దుబాటు జరిగింది? మీరు ఆరోపణ చేసేప్పుడు సీనియర్లు, రిటైర్డ్ పర్సన్స్, ఏం సర్దుబాటు జరిగింది? సంఘాలు ఉన్నాయి. ఇవాళ రాజకీయ వినండి, రాజకీయ పార్టీల నాయకులను ఏ రకంగా తిడుతున్నారో జనము, ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఇంకా కొన్ని రోజులు ఇట్లాగే పరిస్థితి ఉంటే బయటకు వచ్చి తిడతారు, నానా బూతులు మాట్లాడతారు, అనేక బాధలు వ్యక్తం చేస్తారు. ఎవరిని ఆపలేదు చెప్పట్లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి గత 10 సంవత్సరాల్లో ఏది ఉందో అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. మళ్ళీ 10 సంవత్సరాలు రాజకీయ నాయకులు గత 10 సంవత్సరాలు రాజకీయ నాయకులు మాట్లాడితే అర్థం ఉంటుంది. అందులో ఒకరిపైన ఒకరు దోచుకుంటారు. మనం ఇక్కడ కూర్చొని గత 10 ఏళ్ల గురించి మాట్లాడడానికి మనం ఇక్కడ లేము. ఇప్పుడున్న పరిస్థితిని పరిష్కరించడానికి, చక్కబెట్టడానికి, సవ్యంగా పరిష్కరించడానికి, అందరినీ కాపాడడానికి మన నాయకత్వాల్లో ఉన్నాము. ఆ బాధ్యత మన సంఘాలు ఇచ్చినాయి. 206 సంఘాలతో కొన్ని ఎవిడెన్స్ మన దగ్గర ఉండాలి. 206 సంఘాలతో ఒక జేఏసీని ఫామ్ చేసినప్పుడు ఆ జేఏసీకి ఉన్న తడాక ఏందో, సత్తా ఏందో, ఒక డిఏ సాధించడం వెనుక ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉందో, ఎంతటి ఉద్యమాలు ఉన్నాయో ఇక్కడ మనకు తెలియని వాళ్ళ వ్యాపారం కాదు. 5 డిఏలు పెండింగ్ ఉంటే, పిఆర్సీ 2 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉంటే, ఇవాళ ఇది ఇస్తే చాలు అది ఇస్తే చాలు అనుకోవడం ఎందుకు అంటున్నా? రిటైర్డ్ వాళ్లకు డబ్బులు రావాల్సిందే. 2 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎవరిస్తాడండి డబ్బులు? అప్పులలో తిరిగిపోతా ఉన్నారు. పిల్లల పెళ్లిళ్ళు ఆగిపోయినాయి, పిల్లగాళ్ళ చదువులు ఆగిపోయినాయి, రోగాలు ఆగిపోయినాయి, రోగాల వారిన పడ్డలో చికిత్స లేదు.
చచ్చిపోతా ఉన్నారు. ఒక ఏఎస్ఐ ఉరితాడు చూపిస్తే నేను ఆత్మహత్య చేసుకోబోతున్నా, నా డబ్బులు నాకు ఇయ్యాలంటే హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరిస్తే ఆయనకు డబ్బులు వచ్చినాయి. కోర్టుకు వెళ్ళిన వాళ్ళు జడ్జిమెంట్ తెచ్చుకున్న వాళ్ళకు, ముందుకు పోయిన వాళ్ళకు కొందరికి వచ్చినాయి. ఇప్పుడు కోర్టు కేసుల జడ్జిమెంట్ వచ్చిన వాళ్ళకు పరిష్కారం లేదు, రిటైర్డ్ వాళ్ళకు. అదేవిధంగా కంటెంప్ట్ తెచ్చుకున్న వాళ్ళకు కూడా దిక్కు లేని పరిస్థితి ఉంది. ఇది జరుగుతా ఉంది, కోకొల్లలుగా కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. ఇంకా ఎవరో చూపెట్టండి అంటే ఎట్లా వచ్చి చూపెడతారు? ఎంతమంది వస్తారు? అన్న మీరు చెప్పేది ఇబ్బందులు లేవని కాదు, అన్ని సమస్యలు అందరికీ ఐడియా ఉన్నది. మనం అనే ఆరోపణ చేసిన దాని మీద అన్నాం తప్ప ఈ సమస్యలు ప్రభుత్వం వైఖరి చేస్తుంది, ఎంప్లాయీస్ పట్ల చిన్న చూపు చూస్తుంది అనేది జేఏసీకి జేఏసీలోని ప్రతి నాయకుడికి ఉంది. ముఖ్యంగా పెన్షన్ సంఘాలు, పెద్ద 7 పెన్షన్ సంఘాలు కూడా ప్రతిరోజు దాని మీద పోరాటం చేస్తూనే ఉన్నాయి. సార్ నేను అడుగుతున్నా, మా యూఎస్పీసీ యూటీఎఫ్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ధర్నా చేసి హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. పెన్షనర్స్ ఒక ధర్నా చేశారు, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఇవాళ 3 మీటింగ్లని 3 కమిటీలు వేసారు, 3 సార్లు మీరు పిలిపించారు. ఎందుకు ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక తీసుకొని ముందుకు ఎందుకు పోలేకపోతా ఉంటున్నారు? మేమందరం మీ వెనుక ఉన్నాం కదా, మేము సైనికులాగా పోరాడతాం. రిటైర్డ్ అయ్యి 6 ఏళ్ళు అయినా కూడా ఆ జీలు, ఆ పోరాటం, ఆ పటిమ మాలో ఉంది, ఆ బ్లడ్ అట్లనే ఉంది, ఆ ఫైర్ అట్లనే ఉంది, చావలేదు. డెఫినెట్ గా ముందుకు వస్తాం, మీకు బాసటగా నిలబడతాం. ఏ ఇబ్బంది వచ్చినా మేమున్నాం. ఎందుకు మీరు సమరం సాగించండి. ప్రభుత్వంతో ఘర్షణ పడమని నేను చెప్పడం లేదు. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచండి, ప్రభుత్వం మెడలు వంచండి. అరే ఫ్రీ పథకాలన్నీ ప్రజలకు పంచి పెడుతూ 98% ప్రజల ముందు మీ భాగవతం బయట పెడతా, వాళ్ళ ముందు మిమ్మల్ని నిలబెడతా, ఏ స్కీమ్ బంద్ చేసి మీకు ఇవ్వాలని అడుగుతాడు అవకాశం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి? హౌ డేర్ హీస్? ఎట్లా అడుగుతాడండి? అదే కాకుండా కోసుక తింటే నా దగ్గర డబ్బుల్లో, నన్ను వండుక తింటారా, కోసుక తింటారా, నేను చేసుకుంటారంటే అంత మొండి వైఖరితో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పిలిచి అందరితో మాట్లాడి ఇచ్చిన 67 డిమాండ్లు కొంత మేరకు 25 డిమాండ్లు పరిష్కారం చేశారు. అసలు మనం గవర్నమెంట్ మెడలో ఉంచాం. అదే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఏని క్యాబినెట్ సబ్ కమిటీ ఉద్యోగ సంఘాలకు ఏపించాం, ఆఫీసర్స్ కమిటీని ఫార్మేషన్ చేయించాం, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ రెన్యువల్ అయింది, హెల్త్ కౌన్సిల్ ఏపీలు రాబోతు. మనం అవన్నీ సాధించలేదు అంటలేదు, కానీ సాధించాల్సింది చాలా ఉంది, ఇబ్బందులు ఉన్నాయి. శ్రీనివాసరావు గారు, భరత్ గారు ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ రెస్టోరేషన్ అనేది కొత్త విషయం కాదు. చరిత్ర లోపల ఏళ్ల తరబడిగా గుర్తింపు పొందిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలు దశాబ్దాల తరబడిగా ఉన్నాయి. ఓడి వాళ్ళకు వస్తూనే ఉంది. గత ప్రభుత్వం కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ 2012 నుంచి లేదు. అన్ని మీరు ఒకసారి ఆ జీవో చదువుకోండి. అరే నన్ను మాట్లాడినివ్వండి, జీవో చదవక ఇక్కడ కూర్చోలేదు. జీవో తెలుసు, అన్ని తెలుసు. మాట్లాడండి. నేను చెప్పేది మనకున్న డౌట్ లేదు. శ్రీనివాసరావు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అని ఎవరు తెచ్చారు? మీరు మాట్లాడారు ప్రస్తావన. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీరు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీరు తీశారు. అది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కొత్తది కాదు, మనకు వచ్చింది కాదు, గయేళ్ల తరబడి ఉంది. మనకి ఇచ్చారు గత ప్రభుత్వం. అరే లెట్ మీ కంప్లీట్. గత ప్రభుత్వం ఇవ్వకుండా ఆపి రూల్ మాట్లాడాలి, ఉన్నది మాట్లాడండి, వాస్తవం గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఈ వాయిస్ ప్రభుత్వం దగ్గర వినిపించండి, నా దగ్గర కాదు. ప్రభుత్వం దగ్గర వినిపించండి. ఇట్లా మీరు వాయిస్ నేను ఉద్యోగులకి టీవీ ద్వారా అందరూ వింటున్నారు. మీరు అభ్యంతరం చేయకండి దయచేసి. శ్రీనివాసరావు ఏలూరు గారు, భుజంగరావు గారు, ఏలూరు గారు వాయిస్ ఉంటే ఎప్పుడు కరెక్ట్ కాదు. అంటే ఉద్యోగులను భయపెడతారు, ఉపాధ్యాయులను భయపెడతారు, మాలాంటి కూడా భయపెడతారా? ప్రభుత్వం మిమ్మల్ని భయపెడితే మీరు మీ ద్వారా ప్రభుత్వం మమ్మల్ని పార్టీలు కాదా? భయం ఏంటంటే మన హక్కులు ఊరుకుందామా? మనకు ఓడి రెస్టారెంట్ ఊరుకుందామా? వదిలేద్దామా సమస్యలు? జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ రీఆర్గనైజేషన్ చేస్తే ఓడి లిస్ట్ అయిపోయిందా? అన్ని అయిపోయినాయా? వదిలేద్దామా? చవనియా? బాటపడనియా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ప్రభుత్వం దగ్గర ఓడి మన హక్కు, మనకు రావాల్సిన డబ్బులు కూడా మన హక్కు, మనకు రావాల్సిన ప్రయోజనాలు మన హక్కు.
ఏళ్ల తరబడి ఉద్యమాలు చేసి పోరాడినాం. అదన్నా ఓడి ఉన్న రోజు ఓడి లేని రోజు కూడా పోరాడినాం కదా. ఓడి లేని రోజు కూడా రవి గారు మీకు తెలుసు, ప్రభుత్వం 9 నెలల ముందు డిజాల్వ్ చేస్తే మనం ధర్మాగ్ర సభ పెట్టే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రభుత్వం నిలదీసినాం. ఆ రోజు ప్రశ్నించిన వీళ్ళందరూ ఏడబోయినండి. ఆ రోజు టీఎన్జీఓలు ఏడబోయినారు, టీజీఓలు ఏడబోయినారు, ఎక్కడ పోయినండి? ఆ రోజు 104 సంఘాలతో మనం ధర్నా చేశాం, ధర్మాగ్ర సభ చేశాం. ఆ రోజు ఎక్కడ ఉన్నారండి వీళ్ళంతా? ప్రభుత్వానికి వద్దబడిన వాళ్ళు కాదా మీరు? ఇది ఇవాళ గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు మీరు. ఇప్పుడు ఒకటి ఆనాడు ఉంది, ఆనాడు మా పోరాటాలు ఇవాళ మా ఆవేదన ఉంది. ఆనాడు ఉపాధ్యాయులు అధ్యాపకుల్ని ఆచార్యుల్ని మిగతా సంఘాలు కలుపుకోలేదు, కలిసింది. మీ ఆవేదన కలిసేమండి. మీరు శ్రీనివాసరావు గారు దండం పెట్టి చెప్తున్నా, మీ అందరి దండం పెట్టి చెప్తున్నా, చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, ఉపాధ్యాయులు రిటైర్డ్ అయిన వాళ్ళు ఉద్యోగులు చచ్చిపోతారు, కాపాడండి కాపాడండి. మన అన్ని కూడా కాస్త ఆగైనా రిటైర్డ్ వాళ్ళకు రిలీజ్ చేస్తే వాళ్ళు బ్రతికే అవకాశం ఉంటది. లేదంటే వాళ్ళ జీతం తగ్గిపోయింది, అప్పిచ్చేటోడు దొరకడు, సమస్యలు పరిష్కారం కావు, బ్రతికే దారి కనబడదు. ఏందండి పరిస్థితి? ఎంత దారుణం అండి ఇది. రోగం వస్తే పోదామంటే బిల్స్ వాటి విషయంలో మీరు బరాబరు మీరు మాట్లాడాల్సిందే, మమ్మల్ని తిట్టాల్సిందే, అందులో లేదు. మేము ఏ కొద్దిగా అయినా ఉరికియాల్సిందే మమ్మల్ని. ఆనాడు కూడా మేము పైరే సార్, భరత్ గారు, ఆనాడు కూడా మేము పైరే. ఆనాడు కూడా భుజంగరావు గారు ప్రగతి భవన్ లో మీటింగ్ పెట్టినప్పుడు చావరయ్య గారే లైవ్ ఎగ్జాంపుల్. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఒకటి ఏంటంటే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఉద్యోగ సంఘాల బాధ్యత ఏంటంటే స్క్వీజ్ అవుతూ ఉంటారు శాండ్విచ్ లాగా. అటు ప్రభుత్వం వాళ్ళు మీ సంగతి చెప్తాం మీరు ఎక్కువ చేస్తే అని ప్రభుత్వం వాళ్ళు అంటారు, ఎంప్లాయీస్ కూడా మీరేం ఒత్తిడి తీసుకురావట్లేదు అని అంటారు. శాండ్విచ్ మధ్యలో స్క్వీజ్ అయినట్టు స్క్వీజ్ అవుతారు. అంతేనా ఏలూరు శ్రీనివాసరావు గారు? రాజకీయ పార్టీకో భయపడే వాళ్ళం కాదు. అదే అంటే ఇద్దరు మధ్యలో స్క్వీజ్ అవుతారంట. కాకపోతే ఇద్దరు మధ్యలో స్క్వీజ్ అయ్యేది ఒకప్పుడు ఉండేది, స్క్వీజ్ అయ్యేది ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. సెన్సిటివ్ సిచ్యువేషన్, సెన్సిటివ్నెస్ ఫీల్ అవుతే సమస్యలు ముందు పెట్టి గట్టిగా పట్టుబట్టి 13 రోజుల సమ్మె చేసినామండి రాజశేఖర రెడ్డి కాలంలో. దిగొచ్చిండు ఎవరు పెద్ద రాజులే కాదు. మాత్రం తీవ్రతరంగా ఇప్పుడు మీరు పబ్లిక్ లో తీసుకొచ్చినట్టుగా మిగతా మీడియా కూడా తీసుకురావట్లేదు. సమస్య చాలా తీవ్రతరంగా ఉంది, చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే నాకు ఇవాళ ఉదయం బాగా ఉన్నాయి. నాకు నిన్న ఉదయమే పురుషోత్తం రావు గారు ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా జరుగుతోంది సార్, దీన్ని హైలైట్ చేయండి, ఆయన చనిపోయే సిచ్యువేషన్ లో ఉన్నాడు ఖమ్మంలో, ఇంకొక మిస్సింగ్ రిటైర్డ్ ఉద్యోగులు అని చెప్పాడు. యాక్చువల్ నిన్న హైకోర్టు ఈ జడ్జిమెంట్ ఇదంతా నా ఇంకొక విషయం ఏంటంటే 15% కమిషన్ తీసుకుంటారంటే నేను చెప్పండి. నా దగ్గరికి 3-4 హెడ్ మాస్టర్లలో 2 హెడ్ మాస్టర్స్ వచ్చి, అన్నా ఒక 5-10 లక్షలు ఎక్కడైనా దొరికితే మాకు ఇప్పి అన్న వడ్డీకే, మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు, ఈ డబ్బులు కనుక నా ఇంటి చుట్టూ తిరిగేటోళ్ళకి అప్పులు కట్టకపోతే నేను విషం తాగే పరిస్థితి, సచ్చే పరిస్థితి ఉంది అని అన్నాడు. నేను రిటైర్డ్ అయినోని, నేను ఎన్నికల్లోకి దిగి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఉపాధ్యాయులు నమ్ముకొని వాతలు పెట్టుకున్నా, నా దగ్గర కూడా డబ్బులు లేవు, మీకు మోరల్ గా నిలబెడతా, మీ వెంట నేను నడుస్తా, కానీ నేను మిమ్మల్ని చచ్చిపోవద్దు, ఆత్మహత్య చేసుకోవద్దు, మందు తాగవద్దు, ఉరేసుకోవద్దు, ధైర్యంగా ఉండండి, గట్టిగా ఉండండి, నాయకులు ఉన్నారు, జేఏసీ పనిచేస్తుంది, పోరాడుతున్నారు, కొట్లాడుతున్నారు, కాకుంటే మనం అందరం కలుద్దాం, ఇంకా దాన్ని బలోపేతం చేద్దామని ఎంత ధైర్యం భరోసా చెప్తే వల ఏడ్చుకుంటే నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాడు. నాకు నిన్ను మొన్న 2 రోజుల క్రితం నిద్ర పట్టే రాత్రి అంత ఆవేదనతో వాళ్ళు వచ్చిండ్రు. పరిస్థితి అట్లా కనబడుతుంది. ఎట్లా ఇది ఏం చేద్దాం? పరిష్కారం ఏం చేద్దాం చెప్పండి? 700 కోట్లు రిలీజ్ అయినాయి అని అంటా ఉన్నది, అసలు రిలీజ్ కాలేదని చెప్పేసి ఆఫీసులలో తెలుస్తా ఉంది. ఎక్కడికి పోయినాయి, ఎవరు తీసుకున్నారు, రిటైర్డ్ వాళ్ళకి ప్రయారిటీ ఎందుకు ఇవ్వడం లేదు? ఆయన వచ్చి 61 సంవత్సరం పెంచింది గత ప్రభుత్వం, ఈయన ఇంకొక 2 సంవత్సరాలు పెంచుతా అంటే నిరుద్యోగులకు తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతుంది అనే దాంతో ప్రభుత్వం వెనుకకు అడిగేసింది. మా దగ్గర అట్లాంటి ఆలోచన. కానీ ఇప్పుడు నేనేమంటా అంటే దీని మీరు అంతా కూడా షార్ట్ టర్మ్ సొల్యూషన్ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ బకాయిలు లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏంది? ఎందుకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు? తెలంగాణ రాకముందు ఈ పరిస్థితి లేదు కదా, తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి క్రమంగా క్షీణిస్తూ వస్తుంది. ఎందుకు? ఉచిత పథకాలు.
ఇది ఉచిత పథకాలని ఉద్యోగులు పెన్షనర్స్ కలిసి అడ్డుకోకపోతే రేపు ఈ తులం బంగారం అప్పుడు అన్నప్పుడు 50,000 ఉంది, ఇప్పుడు 1,30,000 అయింది. ఐ అగ్రీ విత్ యూ, కరెక్ట్. తులం బంగారం, స్కూటీలు ఇవి మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏ రాజకీయ పార్టీ హామీ ఇస్తే దాన్ని ఓడిస్తామని మీరు పిలుపునిస్తే మీరు 15 లక్షల ఫ్యామిలీస్ ఉన్నారు, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ చేసి 60 లక్షల ఓట్లు, 60 లక్షల ఓట్లు అట్లీస్ట్ ఆ రాజకీయ పార్టీలు భయపడతాయి కదా, లేకపోతే ఇంకోటి చంద్రమండలం తీసుకుపోతా అంటాడు. ఈ సెన్సిటివ్నెస్ దృష్టిలో పెట్టుకుని అతి అందరూ ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో పిలుపునివ్వండి, ఉచిత హామీ ఉచితాన్ని అమలు చేయకుండా అది చేయండి, ఆ ఫ్రీ బస్ బంద్ చేయమని చెప్పండి. భరత్ గారు, ఈ సెన్సిటివ్ సిచ్యువేషన్ ను గ్రహించిన అతి తెలివైనటువంటి ముఖ్యమంత్రి గారు కళ్యాణ్ షాదీ ముబారక్ బంద్ చేయమని చెప్పండి. ఎందుకు లగ్గం చేసుకుంటే ₹1,00,000 ఇవ్వాలా? చాలా తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగా ఎందుకు? 98% ప్రజల ముందు 98% ప్రజల ముందు ఉద్యోగ ఉపాధ్యాయులు నిలబెట్టి ఏ స్కీమ్ బంద్ చేసి మీకు ఇవ్వమంటారు చెప్పండి, డబ్బులు మీ చేతుల్లో. కళ్యాణ్ లక్ష్మి బంద్ చేయండి, షాదీ ముబారక్ బంద్ చేయండి, ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఈ బస్సులు బంద్ చేయండి. ఇప్పుడు మీరు సర్దుబాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వితంతు వృద్ధుల పెన్షన్స్ 2,000 ఇవ్వండి, దాన్ని ఎవరు కాదనట్లేదు, అది ఫ్రీబీ కాదు సార్. మా సలహాలు మా సజెషన్స్ ఏ ప్రభుత్వం ఎప్పుడు తీసుకున్నది సార్? భరత్ గారు, మా సలహాలు ప్రభుత్వం ఎప్పుడు తీసుకుంది మా దగ్గర నుంచి? భరత్ గారు, చేయాల్సింది మీడియా నుంచి ఎక్కువ, మేము ఉన్నది 4%, అందులో మా పైన ఉన్న జలసి ఎవరి మీద ఉండదు. ఐఏఎస్ ఆఫీసర్ 4%, 15 లక్షలు 4% ఇంటూ మీ కుటుంబంలో 4 కోట్లు ఉంటాయి కదా. భరత్ గారు, ఇప్పటికే పొలిటికల్ ఒపీనియన్ మేకర్స్ ఉద్యోగులు దాచుకుంటే ప్రభుత్వాలు మార్చారు. 2004లో చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడు, మార్చాము, మళ్ళీ మార్చాము, ప్రయత్నం చేస్తాం. ఈవీఎంల రూమ్ లో ఉండేది మీరు, స్ట్రాంగ్ రూమ్ లో ఉండేది ఈవీఎంల దగ్గర ఉండేది మీరు. చేయాలన్నా మీడియా తరఫున జీటీవీ తప్ప ఎవరు చేయట్లేదు. ఎందుకు చేయరు? మేము చాలు, మిగతా ఛానల్ మిగతా వాళ్ళని వదిలేయండి. మీరు మూవ్మెంట్ స్టార్ట్ చేస్తే అవుతుంది. రౌండ్ టేబుల్ మీటింగ్ పిలవండి. జయప్రకాష్ నారాయణ గారు నిన్ననే వచ్చారు చర్చలో. జయప్రకాష్ నారాయణ పిలవండి, జేడీ లక్ష్మణ, మేధావుల నుంచి స్టార్ట్ కావాలి కదా ఎక్కడో దగ్గర. లేదు భరత్ గారు, 98 నేను ఈ పార్టీ ఆ పార్టీ అనట్లేదు. ఇప్పుడు పార్టీలకు కాళేశ్వరం కట్టేందుకు 1,00,000 కోట్లు వస్తాయి, వీళ్ళొచ్చి మూసి సుందరీకరణ వీళ్ళకి 1,00,000 కోట్లు వస్తాయి. ఎందుకు ఇవన్నీ? అవన్నీ వస్తాయి, ఉద్యోగులకు మాత్రం డబ్బులు రావు. మళ్ళా ఉద్యోగులకు సంబంధించి నేను జీతాలు పిఆర్సీ పెంపు అంటే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో జీతాల పెంపు మీకు అయ్యేది కాదు, పోయేది కాదు. నేను న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నా, న్యాయమైన డిమాండ్లు ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నా. నేనేమంటున్నా సార్, 98% ప్రజల ముందు మీ భాగవతం బయట పెడతా, వాళ్ళ ముందు నిలబెడతా. భుజంగరావు గారు అది ఎక్కడన్నాడంటే మా జీ తెలుగు న్యూస్ పోలీస్ అవార్డ్స్ లోనే అన్నాడు. డబ్బులు ఎక్కడున్నాయి? బ్లాక్ మెయిల్ చేస్తా, నన్ను గోసుక తింటారా వణుక తింటారా అంటే నేనేమంటా అంటే ఇప్పుడు నేను ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి తప్పట్లేదు, సిస్టమ్ లో ప్రాబ్లం ఎక్కడుందో చెప్తున్నా. ప్రాబ్లం ఎక్కడుందంటే ఉచితం ఇవ్వకపోతే ఒకళ్ళు చూసి ఒకళ్ళు అర్రాస్ పాటలు పాడుతున్నారు, వేలం పాటలు పాడుతున్నారు. ఏ మాయ మాటలు చెప్పైనా ఉద్యమం చేయండి. ఏ ఉచితాలు బంద్ చేయండి, ఏది బంద్ చేయమంటారంటే కళ్యాణ్ లక్ష్మి బంద్ చేయండి, షాదీ ముబారక్ బంద్ చేయండి, ఫ్రీ బస్సు బంద్ చేయండి. ఎవడు అడిగాడు ఫ్రీ బస్ ఇమ్మని? ఫ్రీ బస్సు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చి మగవాళ్ళకి ఛార్జీలు పెంచారు. మొన్న పండుగలో దసరా పండుగకి 110 కోట్లు దండుకున్నారు. అవసరమా? భరత్ గారు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆడవాళ్లకు ఫ్రీ బస్ అంటే తల్లులు ఏమంటారు, తండ్రులు కుమారుల దగ్గర దోచుకొని మళ్ళీ తల్లులు వాళ్ళ ఈ చేత్తో తీసుకుని ఆ చేత్తో తీస్తున్నారు. సార్ ఇప్పుడు ప్రభుత్వంలో మేము భాగస్వాములమని ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాటును దృష్టిలో పెట్టుకొని లేనిపోని గాలిగత్తర హామీలు ఇవ్వకుండా ఇప్పుడు ఏం చేద్దాం అనేటువంటి మీరు అందరూ రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టండి, మేము జీటీవీ లైవ్ టెలికాస్ట్ చేస్తాం. చేయండి సార్, పెట్టండి. రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టండి, ఇనిషియేటివ్ తీసుకోండి. మీడియా ఇనిషియేషన్ తీసుకోండి. మీరు తీసుకోవాలి, మీరు తీసుకుంటే అర్థవంతంగా ఉంటుంది. తీసుకుంటే మీ ప్రజలకు శత్రువులు అయిపోతుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, ప్రజలకు శత్రువు ఎట్లా అవుతారు? ముఖ్యమంత్రి గారి ప్రయత్నం అదే కదా. ప్రజలకు ఇప్పుడు లేదండి, మీరు ఒక్క సెక్షనే ఉన్నారనుకుంటారు. రేపు గ్రామ పంచాయతీ సర్పంచులు ఎంపీటీసీలు అందరు సపోర్ట్ వస్తారు. వాళ్ళ బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళు ఓన్లీ ఉద్యోగులే కాదు,
చచ్చిపోతున్నారు. ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కాంట్రాక్టర్లు అందరూ మీకు సపోర్ట్ వస్తారు. ఫ్రీ బీస్ బంద్ చేస్తేనే వాళ్ళకి బిల్లులు వస్తాయి. ఇప్పుడు భరత్ గారు ఒకటి ఇప్పుడు జరుగుతున్న చర్చలు మీ వెనుక మీరు అనుకుంటారు. ఇప్పుడు ఐటీ ట్యాక్స్ ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మేము ట్యాక్స్ కట్టేవాళ్ళం, మాకు నా ట్యాక్స్ సొమ్ము ఉచితాలకు వేస్ట్ పోతుందంటే నేను ఎందుకు ఊరుకుంటా? మీరు ఒక్కళ్ళే ఉన్నారు, మీ బలం మీకు తెలియదు. ప్రైవేట్ రంగంలో సాఫ్ట్వేర్ వాళ్ళు సపోర్ట్ చేస్తారా ఈ ఫ్రీబీస్ ని? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ 5 లక్షల మంది ఉన్నారు. ఎవరికి వాళ్ళు చేయకూడని అభిప్రాయంతో ఉన్నారు. ముందుకు వచ్చి గంట కట్టుకునే వాళ్ళు ఎందుకు ఇవ్వాలి 200 యూనిట్లు ఫ్రీ కరెంటు? 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఎందుకు ఇవ్వాలా? ఇప్పుడు ప్రజలను ఆదుకోవడానికి సంక్షేమ పథకాలు అనేవి నామినల్ గా అవసరమైన వితంతు వికలాంగ పెన్షన్లు ఇవ్వాలి. 2000 ఇవ్వండి, సంతోషం. రైతు బంధు ఇస్తే సరే, ఏంటంటే ఒక పెట్టుబడి సహాయం, రైతులు పంట పెరుగుతుంది, అల్టిమేట్ గా అవుతుంది. అటువంటి చేయండి. అన్నం పెట్టే రైతుకు ఇవ్వడంలో అర్థం ఉంది. ఏం చెప్పారు మన పురాణాల్లో? ఏం చెప్పారు? చేపను పట్టడం ఎట్లా నేర్పించాలన్నారు, కానీ చేప తీసుకొచ్చి తిండి పెట్టండి అన్నారు. తినిపించారు, రోజు తినిపిస్తున్నారు. పట్టడం సోమవారం అవుతున్నారు కదా, సోమవారం అవుతున్నారు కదా. బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి రైస్ మిల్ కూలీలు వస్తున్నారు మన వాళ్ళు. అవును, మన ఎక్కడెక్కడ నార్త్ వాళ్ళంతా ఇక్కడ నిండిపోవడానికి కారణం. 2 రాష్ట్రాలు ఇట్లే పాడైనాయి. ఆంధ్రప్రదేశ్ ఇట్లే, తెలంగాణ ఇట్లే పాడైనాయి. మీరు ఒక్కళ్ళే అనుకుంటారు. ఉద్యోగ ఉపాధ్యాయులు కేవలం పెన్షనర్లే కాదు, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు వస్తారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వస్తారు, బిల్లు శాంక్షన్ కాని వాళ్ళు, 3 కాని వాళ్ళు వస్తారు. మీరు పొలిటికల్ రాజకీయ పార్టీల మీద ఒత్తిడి లేకపోతే, ఇప్పుడు అది రేవంత్ రెడ్డి తప్పు కాదు, కేసీఆర్ తప్పు కాదు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇచ్చుకుంటూ పోతారు. వాళ్ళు రాజకీయ రాయితీలు ఇస్తేనే 10 ఓట్లు రాబట్టుకోవడానికి ఓట్ల రాజకీయం చేస్తారు. కానీ మాలాంటి వాళ్ళని కష్టపడి ప్రభుత్వం వాళ్ళు నలిగిపోతున్నాం. అందుకని నేను చెప్తున్నా, మీరు రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టండి, ఇనిషియేట్ తీసుకోండి. ఎవరో ఒకళ్ళు మేము సపోర్ట్ ఉంటాం చెప్తే కనుక. ఇంకా 6 గ్యారెంటీలు అమలు కాలేదని వాళ్ళు ప్రతిపక్షాలు అంటారు. అరే 6 గ్యారెంటీలు అమలు చేస్తే చచ్చిపోతారు భయ్. భరత్ గారు 3 గ్యారెంటీలు, 6 గ్యారెంటీల్లో 6 గ్యారెంటీలు కాదు, 15 గ్యారెంటీలు. 15 గ్యారెంటీల్లో 2-3 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తేనే ఈ సిచ్యువేషన్ ఉంది. ఇంకా స్కూటీలు ఇచ్చి, ఆ యువ వికాసం అని 5 లక్షలు ఇస్తే, ఆ మహిళలకు 2500 ఇస్తే ఇక మొత్తం ఈ రాష్ట్రాన్ని అమ్ముడే, ఇంకేం చేయరాదు. ప్రతిపక్షాలు కూడా వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కూడా 6 గ్యారెంటీలు ఏంది రాష్ట్రాన్ని అమ్మాలా? ఏదో అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చారు. భారతదేశంలో 11 సంవత్సరాలు 372 లక్షల కోట్ల అప్పు ఉంది దేశానికి. సెంట్రల్ లో రాష్ట్రాలకు ఉంది, కేంద్ర ప్రభుత్వానికి అంత అప్పు ఉంది. అప్పు మీద ఆధారపడి పరిపాలనలు నడుస్తున్నాయి. ప్రజలు, సామాన్యులు, మాలాంటి వాళ్ళు నలిగిపోతున్నాం. భరత్ గారు, నేను ఇక్కడ ఈ మంచి డిస్కషన్స్ లో పెన్షనరీ బెనిఫిట్స్ అని వాడుతున్నారు. పెన్షనరీ బెనిఫిట్స్ కావండి, అది పెన్షనరీ బకాయిలు. నేను అందుకనే అంటా, నేను మీ పిఆర్సీ ఇమ్మని నేను అనట్లేదు. మీరు దాచుకున్న సొమ్ము మీరు ఇవ్వండి, మీ న్యాయం లేదు కాబట్టి మీరు చర్చ పెట్టా. మనం కూడా మాట్లాడుతున్నప్పుడు పెన్షనరీ బెనిఫిట్స్ అందటం లేదు, పెన్షనరీ బెనిఫిట్సే కావు, అవి బకాయిలు. ఒకటి TSGLA ఉంది, గ్రూప్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్. గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఎంప్లాయీస్ గా మేము పెట్టుకునే అత్యంత తక్కువ ఇంట్రెస్ట్ కు మాకు భద్రత కోసం మేము పెట్టుకునే డబ్బులే. తర్వాత జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఉంది. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కు ప్రభుత్వానికి ఆ డబ్బుకు సంబంధమే లేదు. అవి మొత్తంగా మేము పెట్టుకునే ప్రభుత్వం ఇచ్చేది. ఇప్పుడు మొత్తం 60 లక్షలు 70 లక్షలు వస్తుందంటే ఏదో రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగికి ఇంత డబ్బు వస్తుంది, అంత డబ్బు వస్తున్నటువంటి ఒక ప్రచారం తప్ప చాలా క్లారిటీగా. ఒకసారి శరత్ గారు ఉన్నారు, అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శరత్ గారు, సారీ మిమ్మల్ని చాలాసేపు లైన్ లో నిలబెట్టాను. మిమ్మల్ని వేరే టాపిక్ తీసుకుంటా అన్న, ఈ టాపిక్ లో మీరు ఇంటర్ఫియర్ కావాలి. ఏమన్నా ఉందా? ఇది రాజ్యాంగపరమైన హక్కు కదా, ఈ పెన్షనరు, ఈ బెనిఫిట్స్ ఇవి రాకపోవడం అన్నది. ఇది ఇబ్బంది కదా, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వకపోవడం. హైకోర్టులో ఇండివిజువల్ గా కేసేస్తే ఇస్తున్నారు. ఎట్లా మీరు అడ్వకేట్ గా ఏమైనా సలహా ఇస్తారా ఈ ఉద్యోగులకి? మీరేమనుకోనంటే, తర్వాత ఉన్న ప్యానలిస్టులు ఏమనుకోనంటే నిష్కర్షగా మాట్లాడతాను సార్, ఎందుకంటే నాకు మూతినాకుల మాటలు మాట్లాడడం ఇష్టం లేదు. చెప్పండి మీ ఒపీనియన్. ఇప్పుడు ఉద్యోగస్తులు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయలేనంత దుస్థితికి వచ్చినారు. ఎందుకు అంటే, ఒక మైనారిటీ, ఒక 5%, 3%, 2% వాళ్ళు అత్యధికంగా రాజకీయ నాయకులకు ఊడిగం చేసి, తమ బాధ్యతలను విస్మరించి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి,
ఇక ఎట్లా అంటే చెప్రాసీల కంటే కడహీనంగా ప్రవర్తించడం వల్ల అసలు ఉద్యోగ సంఘాల పట్ల ప్రజలలో ఒక రకమైన కోపం తీసుకురావడానికి, ఒక రకమైన ఆగ్రహం తీసుకురావడానికి కృషి చేసినారు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను సార్. ఆమె విజయ, కుత్బుల్లాపూర్ తహసీల్దార్ విజయ అనేట ఆమె యాక్చువల్లీ ఏంటంటే ఒక రంగారెడ్డి జిల్లాలో ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్ వేసే విషయంలో కొంత పొరపాటు చేస్తే ఆమెకు 1 month జైలు శిక్ష వేశారు. అయితే ఆమె జైలు శిక్ష వేసిన తర్వాత మేము కంటెంప్ట్ అప్పీల్ వేసేసి నేను ఆమెకు ఆ శిక్షను ఆపినాను. ఆ తర్వాత ఆమె మీద పెట్రోల్ పోసి కాలబెట్టినారు సార్. పెట్రోల్ పోసి, తెలుసా మీరు నమ్మరు, అసలు అంత ఆగ్రహానికి ప్రజలు ఇట్లా ఎంకరేజ్ చేసినారు తెలుసా. రెవెన్యూ వ్యవస్థ అంటే ఓన్లీ అవినీతి పరులు, తర్వాత ఇతరులు అనేటువంటి అభిప్రాయం. ఇప్పుడు ఇంతకుముందు భుజంగరావు గారు అన్నట్టుగా ముఖ్యమంత్రి నేను ఏ పథకం ఆపేసేసి మీకు డబ్బులు ఇవ్వాలా అని ముఖ్యమంత్రి అడిగినాడు అని అంటే ఎవరి సలహా సంప్రదింపులతో ఆయన అన్ని ప్రకటనలు చేసినాడు సార్. ఈ స్కీమ్ ఇస్తా, ఆ స్కీమ్ ఇస్తా, ఆ డబ్బులు ఇస్తా, ఈ డబ్బులు ఇస్తా. ఈ అధికారంలోకి వస్తామంటే చంద్రమండలం ఇచ్చింది కూడా సిద్ధపడతారు. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, మనకు బుద్ధి ఉండాలి, ప్రజలకు బుద్ధి ఉండాలి, అది ఉండాలి. అది కరెక్ట్. యాక్చువల్లీ ఇది ఎక్కడ తీసుకొస్తాడని ఆలోచించారు. అధికారంలోకి వచ్చేందుకు చెప్తారు. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు వచ్చి 6 గ్యారెంటీలు అమలు చేయండి, 6 గ్యారెంటీలు అమలు చేయండి. 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 అమ్మినా సరిపోతుంది. కేసీఆర్ కూడా నిరుద్యోగ భృతి అదే చెప్తున్నా కదా, ఆయన చేశాడు, ఈయన చేశాడు. అందుకని రాజకీయ పార్టీలు గడ్డి పెట్టాలి. పెడితే కనీసం ఒక్క రాజకీయ పార్టీ అన్నా మేము ఫ్రీ బీస్ ఇవ్వము, ఇక మేము రోడ్లు వేస్తాము, మేము ఇది చేస్తాం, మంచి చేస్తాం, తద్వారా సంపద ఉత్పత్తి అవుతుందని చెప్తుంది. రాజకీయ పార్టీలకు ఏం కావాలి? ఓట్లు కావాలా? వాళ్ళు కనుక పరిస్థితిలో ఉండి లీగల్ గా ఏం రెమెడీ లేదా? లీగల్ గా దీనికి మార్గం లేదా? ఉంది సార్, ఉంది. ఇట్ ఈస్ దేర్ వెస్టెడ్ రైట్, దే కెన్ ఫైట్ ఫర్ ఇట్. లీగల్ గా వాళ్ళు ఎవరైనా కొంతమంది ఒక 10 మందో 20 మందో చాలా దయనీయ పరిస్థితిలో ఉండి పెళ్లిళ్ళు ఆగి ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే మానవతా కోణంలో తప్పకుండా వాళ్ళ తరఫున కొట్లాడి వాళ్ళకి న్యాయం చేయొచ్చు సార్. అంటే మాకుంది. డైరెక్షన్ తెచ్చుకున్నా కూడా ఇంప్లిమెంట్ అయ్యే ఇంప్లిమెంట్ చేస్తాం సార్. మీరు చేతగాని వాళ్ళ దగ్గరికి ఎక్కడికో పోయి అదో ఇదో చేసేసి మీరు ఏంటంటే ఎట్లుండి చెప్పన్నా సార్, పాముకు విషయం లేకుంటే దాన్ని గడ్డి పోచకంటే కడగిన తొక్కుకుంటూ పోతారు సార్. మీ అడ్వకేట్ ను బట్టి ఆధారపడ్డది ఎవడు ఇంప్లిమెంట్ చేయాలి. ఒక అవకాశం చెప్పండి పురుషోత్తం గారు. సార్ అంటే ఫ్రీ బీస్ వల్లనే గెలుస్తారని కూడా గ్యారంటీ లేదు సార్. ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్ అయితే కొంచెం ప్రభుత్వ వ్యతిరేకత అంశంతో వచ్చింది అని అనుకోవాలి. ఎందుకంటే దళిత బంధు లాంటి ఫ్రీ బీస్ కూడా వారు కూడా అవతల పార్టీ వాళ్ళు కూడా అంటే ఫ్రీ బీస్ వల్ల గెలుచుడు కాదు. ఇప్పుడు ఫ్రీ బీస్ ఆ హామీలు ఇచ్చారు కాబట్టి అది ఇంప్లిమెంట్ చేయమని ప్రతిపక్షం ఒత్తిడి చేస్తుంది. రుణమాఫీ వాళ్ళు 4 సంవత్సరాలు చేయాలి, వీళ్ళు చేయండి అంటే ఆయన 6 నెలల్లో చేశాడు. ఆ 20,000 కోట్లు పోయినాయి. ఆ 20,000 కోట్లు ఉంటే ఆ 20,000 కోట్లు ఉంటే వాళ్ళ పరిస్థితి రాదు కదా. ఎందుకంటే ప్రతిపక్షం ఒత్తిడికి ఇప్పుడు హరీష్ రావు రుణమాఫీ చేయండి అనగానే రేవంత్ రెడ్డి ట్రాప్ లో పడి 20,000 కోట్లు చేశాడు. ఆ 20,000 కోట్లు ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు. సో ఇప్పుడు ప్రతిపక్షం 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయమని నేనేంటంటే పొలిటికల్ సిస్టమ్ ప్రాబ్లం. ఈ రేవంత్ రెడ్డి తప్పు, కేసీఆర్ తప్పు, కేటీఆర్ తప్పు, హరీష్ రావు తప్పు అనను, లేకపోతే బీజేపీ తప్పనను. అది ప్రతిపక్షంలో ఉన్నవాడు మేము క్వశ్చన్ చేయాలి కదా అంటారు. ఒకటి దీనికి సొల్యూషన్ గా భరత్ సార్ మీరు ఇచ్చిన సూచన ప్రకారంగా త్వరలోనే ఒకటి రౌండ్ టేబుల్ బాడీ ఉద్యోగ సంఘాలతో పెడుతూ అఖిలపక్ష పార్టీలను కూడా ఇన్వాల్వ్ చేద్దాం. తర్వాత వారు భుజంగరావు గారు ఏమంటున్నారంటే ప్రజల నుంచి మమ్మల్ని వేరు చేసే కుట్ర జరుగుతుంది అంటారు కదా. ఇంపార్టెంట్ ప్రజా సంఘాలు అంటే ఉద్యమ సంఘాలు నడిపిన నాయకులు ఉన్నారు. అంటే ప్రజా ఉద్యమంలో చాలా మా ఛానల్ తరపున పెట్టండి. ఛానల్ తరపున 100% సార్ నేను లీడ్ తీసుకుంటాం. లీడ్ మీరు తీసుకోండి. ఛానల్ తరపున మేము ఫెసిలిటేటర్స్. ఇప్పుడు నాకేం అవుతలేదు పెన్షన్, నా పెన్షన్ ఏం అవుతుంది, నాకేం అవుతలేదు. కాకపోతే మీ బాధ చూసి నేను చెప్తున్నా. మీ బాధనే కాదు, సర్పంచ్లు, ఎంపీటీసీలు బిల్లులు రాక కాంట్రాక్టర్లు అందరి బాధ చూసి చెప్తున్నా. ఓకే, సర్పంచ్ ఎంపీటీసీల దగ్గర వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్లు వేసుకున్నారు, లాభం పొందారు, డబ్బులు తీసుకున్నారంటే ఓకే. పెన్షనర్ దగ్గర తీసుకుంటా దానికి డబ్బులు తీసుకున్నారు. భరత్ గారు, చర్చ మీరు చేపట్టడం వల్ల ఒక అర్థం ఏమొస్తుంది అంటే క్విడ్ ప్రో కో ఓటు విషయంలో ఒక సిస్టమ్ ను ఆపడానికి ప్రజల్లో కూడా అవేర్నెస్ తీసుకొచ్చిన వాళ్ళు, జనంలో కూడా తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు అని ఒక ఆలోచన. మీరు ఆలోచించండి. అంటే నాకు ఇది ఇస్తే నీకు ఓటేస్తా. అందుకని ఇప్పుడు పురుషోత్తం రావు గారు అన్నారు డెఫినెట్ గా విల్ టేక్ అప్ ఇనిషియేటివ్ తీసుకుంటా అన్నారు. రౌండ్ టేబుల్ పెట్టండి.
తర్వాత సార్ ఇంకొక రిక్వెస్ట్ భరత్ సార్, ఇప్పుడు ఏదైతే అమౌంట్ అలాట్ అవుతుందో అందులోనైనా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసే విధంగా తమరు కూడా ఒకసారి స్టూడియో నేను అనేది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ కాదు, ఇప్పుడు ఒక 3 నెలలు రిటైర్ అయిన వాళ్ళకి అందరికి ఇప్పుడు ఇవ్వడం సాధ్యం కాదు, ఎందుకంటే 12,000 కోట్లు ఉన్నాయి. మీరేం చేయాలంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందరికి 50 లక్షలు యావరేజ్ కదా, మంచికి 10 లక్షలు రిలీజ్ చేయొచ్చు కదా, కొంత చేయొచ్చు. ఒక్కటేసారి అందరికి ఇవ్వడం కాకుండా మంచికి 10 లక్షలు ఒక 6 నెలలు అంటే అలా చేయొచ్చు సార్. జీపీఎఫ్ రిలీజ్ చేయొచ్చు, లేదా టీఎస్జీఎల్ఐ బెనిఫిట్ రిలీజ్ చేయొచ్చు. ఏదో ఆలోచించండి. ఏలూరు శ్రీనివాసరావు గారు ఇది బాగుంది. ఎమర్జెన్సీ ఆక్సిజన్ సిలిండర్ దొరుకుతుంది వాళ్ళకి. ఎస్, అది నేను చెప్పేది. ఒక్కటేసారి మొత్తం వద్దు. లేదు, ప్రభుత్వం దగ్గర లేదు. రేవంత్ రెడ్డి గారు అన్నది కరెక్టే, ఆయన కోసుకొని తిన్నా లేవు. భర్తన్న ఏఏసీ నుంచి కూడా రవి గారు కూడా ఉన్నారు, మేము పెన్షనర్స్ బెనిఫిట్ ఎంప్లాయీస్ వస్తాయని చెప్పి జీపీఎఫ్ చేయమని చెప్పాం ఫస్ట్. కాకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ రావటం వల్ల 400 crores. నేను అనేది ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్ ఎవరికి మొత్తం ఇవ్వకండి, పార్ట్లుగా 10% 20% రిలీజ్ చేస్తే గ్రాట్యుటీ ఒక నెలలో కంప్లీట్ చేయండి, కమ్యూటేషన్ అంత కంప్లీట్ చేస్తే వాళ్ళకి 20% అవుతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ మెసేజ్ పెడుతున్నారు సార్, 15 నెలలు అయింది రిటైర్ అయ్యాను, స్కూల్ అసిస్టెంట్ గా. లాస్ట్ ఇయర్ 9,500 మంది అయ్యారు, ఈ ఇయర్ 8,500 మంది అయ్యారు, మొత్తం సుమారుగా 18,000 మంది ఎంప్లాయీస్. ఒకసారి జీపీఎఫ్ కొట్టమనండి, ఒకసారి గ్రాట్యుటీ కొట్టమనండి, ఒకసారి కమ్యూటేషన్. అదే ప్రపోజల్ ఇచ్చామన్నా మేము. అది ఇస్తే గనక సగం మంది అట్లీస్ట్ బయటపడతారు. లాస్ట్ ఇయర్ ఫస్ట్ 2025 రిటైర్ అయిన వాళ్ళు బంద్ చేసి 2024లో మనసుంటే మార్గం ఉంటుంది. 2024 రిటైర్ అయిన వాళ్ళు కొద్దిమంది జీపీఎఫ్ మేము చెప్పింది కూడా ఎవరికి కూడా టోకెన్స్ రికమెండేషన్ కొట్టొద్దు. ఏ లీడర్ ఇచ్చినా సీనియారిటీ ప్రకారమే కొట్టండి. అది కూడా మాకు ఏదైతే చెప్తారో అదే పే చేయండి. కాబట్టి ఈ మంత్ లో అంటే ఎమర్జెన్సీ కేసెస్ హాస్పిటల్లో ఉంటే అట్లాంటి సందర్భాల్లో ఏమైనా కన్సిడర్ చేయొచ్చు, అదే సర్టిఫికేట్ అట్లా ఏమైనా ఉంటే కనుక. భరత్ గారు చెప్పండి సార్. ఒకటి, ప్రభుత్వం చేసే దుబారాను కూడా కనుక తగ్గిస్తే చాలా సమస్యలు. అదే అన్నా సార్, ఎవడు అడిగాడని ఫ్రీ బస్సు సార్. అది కాదు సార్, ఈ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ ఎందుకు సార్? ఏం చేయకున్నా ఎన్ని లక్షలు కూడా సార్ ప్రభుత్వం ఈనాడు ప్రచారం మీద చేస్తున్నటువంటి ఖర్చును కనుక చూస్తే. లేదు, కేసీఆర్ గవర్నమెంట్ పెట్టినంత పెట్టట్లేదు, ఐఎన్పిఆర్ ఖర్చు ఏం పెట్టట్లేదు. మేము మీడియాలో ఉన్నాం కదా, వాళ్ళు పెట్టిన దానిలో వీళ్ళు 10% కూడా పెట్టట్లేదు ఫుల్ పేజ్ అడ్వర్టైజ్. వరంగల్ నల్గొండ పోతే కూడా హెలికాప్టర్స్ వాడుతున్నారు కదా సార్. అది ఒకటి కన్సిడరేషన్. కానీ దానికి వాళ్ళు ఏం చెప్తారంటే కాన్వాయ్ 10 మంది పోవాలంటే గదే అవుతుంది, ఇది అవుతుంది. ఇవన్నీ చిన్న చిన్న దుబారా. వేరే ఏంటంటే ఫ్రీ బీస్ మీదనే మోస్ట్లీ పోతున్నాయి. ఎంత అవుతుంది హెలికాప్టర్ పోతే 5 లక్షలు 10 లక్షలు అవుతుంది, కానీ 2 కోట్ల మందికి ఎలక్ట్రిసిటీ ఫ్రీ 200 యూనిట్లు ఎవడిమ్మన్నాడు? ఆర్టీసీ బస్సు ఫ్రీ ఎవడిమ్మన్నాడు? ఇవి తీసేయాలి కదా. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ లక్ష రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇస్తే ఎంత అవుతుంది? ఏం దానికి ఆ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ కింద బెనిఫిట్ పొందుతున్నవాడు లక్షలు కట్టం 20 లక్షలు కట్టం ఇస్తున్నవాడు కూడా ₹1,00,000 తీసుకుంటున్నాడు. పరిస్థితి ఇలాగే ఉంటే మరో వెనిజులాగా మారడం అతి త్వరలో ఖాయం. ఇలా జరుగుతుంది. ఓకే. సో శరత్ గారు, లీగల్ గా అయితే డెఫినెట్ గా ఫైట్ చేయొచ్చండి. ఇఫ్ దే హావ్ గాట్ ది విల్, వాళ్ళు కనుక ఒకవేళ మేము కొట్లాడతాం వాటి కోసం మేము చేస్తా అంటే బెగ్ బారో స్టీల్, ఇట్ ఈస్ యువర్ అబ్లిగేషన్, యూ నీడ్ టు ఒబ్లైజ్ ఇట్, యూ నీడ్ టు ఆనర్ ఇట్, దట్స్ ఆల్. వాళ్ళు అడగక ఇదంతా ఎట్లుందంటే ఇందులో ఈ సంఘాలలో అంతా అనైక్యత సార్. వీళ్ళు పైకి మన మైక్ ముందర మన కెమెరాల ముందర మాట్లాడిన ఐక్యత వీళ్ళు నిజ జీవితంలో చూపట్టలేరు. మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం సార్, స్వామినాథన్ అప్పటి నుంచి చూస్తా ఉన్నాను నేను. ఈ ఉద్యోగ సంఘాలు, ఈ పూర్ణచంద్రరావులను, వాళ్ళను వీళ్ళను, ఎట్లాంటి వాళ్ళని చూసినాము నాయకులను. తలో తీరు, తలో పద్ధతి. ఇప్పుడు ఎట్లాంటి వాళ్ళని చూస్తున్నారు? అదే కదా. ఇప్పుడు సమరం చేస్తాం, యుద్ధం చేస్తామని నాయకులు ముందుకు పోతే మీరు ఆయుధాలు అందిస్తారు, సమాజం నుంచి సపోర్ట్ వస్తుంది, మీడియా సపోర్ట్ ఇస్తుంది. మేమే సలహబడి సంకల పెట్టుకుని సక్కగా కూర్చున్నాం. సలహా చేశారు ఏంటంటే ఇప్పటి వరకు ఎవరిదైతే రిలీజ్ చేశారో లిస్ట్ ఆన్లైన్ లో పెడితే అయిపోతుంది. ట్రాన్స్పరెన్సీ, డబ్బులు సీనియారిటీ ప్రకారం చేస్తున్నారా లేదా అని సలహా ఇచ్చారు. అది కూడా చేసుకుంటే గనక బాగుంటుంది. సార్ నేను ఒక మాట చెప్పాలా భరత్ గారు, ఫస్ట్ మంత్ మాత్రం 183 కోట్లు మెడికల్ రీఎంబర్స్మెంట్ రిలీజ్ చేసామని చెప్పి డిప్యూటీ సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పేశారు.
అప్రిషియేట్ చేసాం. ఆ తర్వాత నుంచి సైలెంట్ అయిపోయారు. మీరు సార్ ఒక ప్రకటన చేయకముందే మీరు కండువాలు పట్టుకొని రెడీ ఉంటారు కదా ఉరుకోడానికి ఎక్కడికి మంత్రుల దగ్గరికి. మీరు సార్ ఇదంతా దరిద్రంగా ఒక పద్ధతి తీసుకొచ్చినారు. పాలాభిషేకాలు కండువాలు కప్పుడు అందరు లేరండి, అందరు ఆ పొజిషన్ లో లేరు, అందరూ అట్లాంటి ఆ సంస్కృతిలో చర్చ పక్కదారి పట్టింది ఉంటే దాన్ని అనవసరమైన ఇది చేయకండి. లేదు సార్, కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి సార్. వాళ్లే నాయకులు అని అనుకుంటే ఎట్లా? మీరు ఏ సంఘాలు వాళ్లే నాయకులు అనుకుంటే ఎట్లా? గుర్రం గాడిది ఒకటి కాదులేండి, అంటే గుర్రాలు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దూరంగా మంచి వాళ్ళని ఎవ్వరు అన్నారు సార్. మీరు దాన్ని బాధపడద్దు, మీరు దాన్ని పర్సనల్ గా తీసుకోవచ్చు. మీ గురించి అనలేదు నేను అనేది, మా గురించి కాదు. పబ్లిక్ ఆనాడైనా ఈనాడైనా ఉపాధ్యాయుల ఉద్యోగుల పక్షాన పోరాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ హైలైట్ అయ్యే వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ఇప్పుడు బెనిఫిట్ అండి. భరత్ కి పర్సనల్ గా ఏం బెనిఫిట్ లేదు కదా, ఒక కాజ్ ని ఎక్స్పోజ్ చేస్తా ఉన్నాడు. అట్లనే మాలాంటి వాళ్ళని కూడా కాజ్ అని అన్నప్పుడు చాలా సార్లు మద్దతుగా నిలబడుతున్నాం. కానీ కొట్లాడే పోరాట యోధుడు కావాలి కదా. వీరగంధము తెచ్చినాడము వీరుడెవ్వడు పూసిపోదాం, మీలో వీరుడెవ్వడు రావాలి కదా. వస్తే ముందుకు వస్తే రైట్, ఇతను తన హక్కుల కోసం కొట్లాడుతున్నాడు, ఇతను కొంత చేయుతని ఇవ్వాలా అన్న ఒక ఆలోచన వస్తుంది. అదేది చేయకుండా ఒట్టిగానే ఊకదంపుడు ఉపన్యాసాలతో చెప్పండి. వెల్కమ్ వెల్కమ్ శరత్ సార్, వర్డ్స్ వెల్కమ్. అయితే భరత్ గారు చెప్పండి సార్, ఒక్క మాట మీ ద్వారా. ఎవరో చెప్పండి ఎవరో చెప్పండి ఎవరో చెప్పండి అంటే ఐఎమ్ వెరీ షేమ్ టు సే, నాయకులే దళారులుగా తాబేదారులుగా మారి పర్సెంటేజ్లు వసూలు చేసి అప్పచెప్పుతున్న పరిస్థితి సెక్రటేరియట్ నుంచి కింది స్థాయి వరకు ఉంది. పేర్లు చెప్పదలుచుకోలేదు, ఎవరి వీపు వాళ్ళు చూసుకుంటే కనబడుతుంది. ఇది పరిస్థితి. ఎవరికి చెప్తారండి? ఎవరో చెప్పండి అంటే ఇచ్చేటోడు చెప్తాడా, తీసుకుంటోడు చెప్తాడా? అసలే వాడు చెప్తున్నాడు రా నాయన అంటే సరే. ఇప్పుడు ఇచ్చింది కాదు, ఎవరైనా అడిగితే అట్లా చెప్పండి. పక్కదారి పడుతుంది సార్, మొత్తం పక్కదారి కాదండి జరుగుతున్న పరిస్థితి. మీలాంటి పెద్దోళ్ళు గ్రహించకపోతే ఓపికలేకపోతే ఎట్లా? 20% మన దగ్గర వసూలు చేస్తున్నారు, 15% వసూలు చేస్తున్నారు. ఎవరు చెప్పుకోవాలి? కృష్ణమూర్తి గారు ఎవరు చెప్పుకోవాలి? సార్ చర్చ పక్కదారి పడుతున్నది. మీరు నిలుపుదల చేస్తారా? మీరు ఆపుదల చేస్తారా? 2,80,000 మంది పెన్షనర్స్ ఉన్నారు మా సంఘంలో అన్నారు. ఇప్పుడు సరే వేరే కాంట్రాక్ట్లు ఆ కమిషన్లు మనకు అవసరం లేదు, కానీ దీన్ని ఆపాలంటే మీరు అన్నట్టుగా యూనిఫామిటీ ఫండ్స్ రిలీజ్ చేయడంలో జీపీఎఫ్ అనేది ఒకటి పట్టుకుని, జీపీఎఫ్ అందరిది ఇప్పటి వరకు రిటైర్ అయిన వాళ్ళది ఎంత ఉంది క్యాలిక్యులేట్ చేసి దీన్ని ఎన్ని నెలల్లో మనం క్లియర్ చేయగలుగుతాం చేసి అది ఒక పద్దు ఫస్ట్ రిలీజ్ చేసి తర్వాత మొదటి 6 నెలలు మార్చి నుంచి రిటైర్మెంట్ అయింది కదా, 24 ఏప్రిల్ నుంచి ఒక 6 నెలల పాటు ఉన్న జీపీఎఫ్ అందరినీ క్లియర్ చేయొచ్చు. అంత క్యాలిక్యులేటెడ్ గా అలా చేసుకుంటే దీని సొల్యూషన్ వస్తుంది. మనం ఇంతసేపటికి సమస్యను చర్చించకుండా అట్లీస్ట్ ఆక్సిజన్ అందుతుంది. అంటే జీపీఎఫ్ అక్టోబర్ దాకా కృష్ణమూర్తి గారు మీకు యాక్సెప్టబుల్ అది ఒక్కటి చేస్తే సరిపోదు. కృష్ణమూర్తి గారు మీకు యాక్సెప్టబుల్ అయినా ఇట్లా సగం ఒక మనిషికి 10% అసలు చర్చ పెన్షనర్స్ వాటికి సంబంధించిన ఇష్యూస్ తర్వాత దాన్ని విడుదల చేయాలనే దాని మీద పోయి మొత్తం నాయకత్వమే బాగాలేదు అనే దగ్గరికి పోయి వస్తే ఎట్లా వస్తారు? దాని పరిష్కార మార్గం చెప్పాలి తప్ప పరిష్కారంలో పెద్దలు పరిష్కారంలో ఒక భాగం నాయకత్వ ఐక్యత లేకపోవడం, ఆ లోపాలు ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలి. మనం లాయర్ గా చెప్పింది అబ్సల్యూట్లీ 100% అదే. అండ్ రెండోది ఏంటంటే మనకు సపోర్ట్ రాదనుకోవడం భుజంగా ఉన్నా ముఖ్యమంత్రి గారు కామెంట్లు చేసినంత మాత్రాన ప్రజలు ఈ రోజు అందరూ ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అలా ఒక సైడ్ గా పోతుంది మనం లేదో వ్యతిరేకిస్తారనే భావన కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మనం ఎక్స్పోర్ట్ చేస్తే మీరు మళ్ళీ ప్రతిపక్షాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. మీరు ఒక ప్రతిపక్షాలు ఆ పార్టీ అని కాదు, మీరు మీరు ఫ్రీ బీస్ మీద ఉద్యమం చేస్తే అందరి మీద ఉద్యమం చేయండి. ప్రతిపక్షము అధికార పక్షం అందరి మీద చేయండి. ఏ రాజకీయ పార్టీ కూడా హామీ ఇవ్వాలంటే భయపడాలి. నేను దీనికి చక్కని సొల్యూషన్ ఏంటంటే ఎప్పుడు కూడా మేము ఏది మాట్లాడినా ఉద్యోగులకు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలు, ఉద్యోగుల ప్రయోజనాల కోసం కొట్లాడే అంశాలు అనేది మాట్లాడతాం తప్ప ప్రభుత్వ వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఎప్పుడు చేపట్టం. అది మాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు. ప్రభుత్వ వ్యతిరేకం వద్దు, ప్రతిపక్ష అనుకూలం వద్దు, రాజకీయ పరంగా చేయకుండా ఫైనల్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ దిశగా వెళ్ళండి. మీ జీ తెలుగు వేదికగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఉద్యోగ సంఘాలందరూ కూడా ఎవరైతే ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ క్యాడర్ వైజ్ బలంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం దీన్ని సీరియస్ గా తీసుకొని ఈ పెన్షనర్స్ ఇష్యూ గానీ, డిఎస్ ఇష్యూ గానీ,
తీసుకొని మిగతా వాళ్ళని కూడా కలుపుకొని పోయి సాధించుకొని వచ్చే విధంగా అన్కాంప్రమైజ్డ్ ధోరణిలో ఉండాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా మీ వేదికగా, మీ మీడియా వేదికగా. ఓకే ఓకే. శ్రీనివాసరావు గారు, ఏలూరు శ్రీనివాసరావు గారు ఉన్నారా ఫోన్ లైన్ లో? శ్రీనివాసరావు గారు, ఈ ప్రపోజల్ ఏమైనా పెడితే బాగుంటుందేమో. సీనియర్లే ఇప్పుడు గతంలో లేనంత ఇదిగా ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలు అయితేమి, పెన్షన్ సంఘాలు అయితేమి, వర్కింగ్ ఎంప్లాయీస్ అయితేనేమి, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అందరితోటి ఒక డేజీగా ఏర్పడటం. అది మొదటగా అవన్నీ ఏర్పడ్డది కూడా యూనిటీ చూపించడానికి ఇటువంటి సమస్యల పైన గవర్నమెంట్ మెడలు మొత్తానికే. కానీ పెన్షనర్స్ చేసినంత వాళ్ళు మాకంటే ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళ పెద్ద సంఘాల వాళ్ళు గ్యాదరింగ్ కానీ వాళ్ళు చేసేది కూడా గవర్నమెంట్ కి ఏదైతే ఇప్పుడు ఇందాక అన్నారు కదా, పెన్షన్ బెనిఫిట్స్ కాదు, రావాల్సిన పాత బకాయిలు ఇప్పుడు బకాయిలు కాదు, పాత బకాయిలు ఇవన్నీ మీరు చేయాల్సిందే. యునైట్ చేద్దాము. ఇందులో అనైక్యత కూడా సంఘ నాయకుల మధ్యన ఎక్కడ అనైక్యత లేదు. గవర్నమెంట్ ఏదైనా చేసినప్పుడు పోయి ప్రశంసించడం కూడా తప్పు లేదు. ప్రతిదీ గవర్నమెంట్ మీద యుద్ధం చేయడానికే సంఘాలు లేవు. ఏదన్నా పని చేసినప్పుడు పోయి ప్రశంసించి రావటం, పని చేయనప్పుడు పోరాటం చేయటం అనేది ఉద్యోగ సంఘాల ప్రాథమిక కర్తవ్యం. అందులో ఎటువంటి భేదాభిప్రాయం లేదు. ఉద్యోగ సంఘాలు కూడా డిఫరెన్సెస్ ఏమీ లేవు. పెన్షన్ సంఘాలు కూడా ఉన్న మేజర్ సంఘాలు, మిగతా 7 సంఘాలు కూడా అంతా ఐక్యతతోటే ఉన్నారు, ఏకతాటి పైన ఉన్నారు. కొన్ని ఇండివిజువల్ కూడా కొన్ని కార్యక్రమాలు సక్సెస్ చేయగలుగుతున్నారు పెద్ద ఎత్తున. ఇందులో అట్లాంటి భేదాభిప్రాయాలు లేవు. కాకపోతే మీరు ఫ్రీబీస్, బెనిఫిట్స్, సంక్షేమం దాని గురించి మేము ఉద్యోగులుగా ఇప్పుడే మాట్లాడలేము, కొంత టైం తీసుకుంటాం. మేము టైము మొదటి నుంచే కార్యాచరణ మొదలు పెట్టిన దగ్గర నుంచే ముఖ్యమంత్రి గారిని 3 సార్లు మీటింగ్ పెట్టగలిగాం. సాధించడానికి మార్గాలు మీరు పవర్ లో ఉన్న వాళ్ళు లేకపోతే రిటైర్ అయిన వాళ్ళైనా స్టార్ట్ చేయాలి. వాళ్ళు చేస్తున్నారు, మాకంటే ఎక్కువ చేస్తున్నారు. మేము 3,50,000 ఉంటే వాళ్ళు 3 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళ నాయకత్వం కూడా పటిష్టంగా ఉంది. మేము వాళ్ళ నాయకత్వం కూడా మాకంటే పటిష్టంగా ఉంది. మేము కొంత వర్కింగ్ లో ఉన్నాం కాబట్టి కొంత ఆగుతాం. అట్లని చెప్పి ఉన్న ఉద్యోగులంతా లంచగొండలే భయపడతారు. నాయకత్వం అంతా కమిటీ అయిందంటే ఏ నాయకత్వం జేఏసీలో ఉన్న 206 సంఘాలు కానీ, క్రియాశీలకంగా ఉన్న స్టీరింగ్ కమిటీ కానీ ఎక్కడా రాజీ పడలేదు, ఎవరు లాలూచి పడలేదు. ఎక్కడ కూడా సొంత ప్రయోజనాలకు కానీ ఎక్కడ అయితే ఇమీడియట్ గా ఈ రోజే జేఏసీ రద్దు చేస్తాం, ఏ ఒక్కటి ప్రూవ్ అయినా. ఇందులో మాకు ప్రభుత్వం కూడా, మేము ప్రభుత్వానికి మద్దతు ఉంటాం తప్ప ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు. కాకపోతే కొంత వేచి ధోరణిలో ఉన్నాము. పూర్తి స్థాయిలో ముందుకు పోవాలంటే కొన్ని చూడాలి. మనం గ్రామ పంచాయతీ ఎలక్షన్ వస్తాయి అనుకున్నాం, కొన్ని సాధిస్తున్నాం, ఒక్కొక్కటిగా అయితున్నాయి. కానప్పుడు ఎట్టాగో కార్యాచరణ పోతాం. మా పెన్షన్ పెద్దలే ముందుంటారు. వాళ్ళు తెలంగాణ ఉద్యోగం నడిపినాడు. గతంలో టీజీఓస్ లేదు అంటే అప్పుడున్న నాయకత్వం ఇప్పుడు లేదు. ఆ నాయకత్వం మీద ఈ నాయకత్వం మీద కలుపుకొని పోతున్నాం, కలిసే పోతున్నాం. అందులో సెకండ్ థాట్ లేదు. మా పెద్దోళ్ళు మమ్మల్ని భయపెట్టాల్సిందే, మా వార్నింగ్ ఇవ్వాల్సిందే, మమ్మల్ని నిద్ర లేపాల్సిందే, మేము వాళ్ళ మాట కాల్సిందే. అందులో సెకండ్ థాట్ లేదు. కాకపోతే ఏదైనా ఉన్నప్పుడు మాకు కూడా ఒప్పందిస్తే జరుగుతుంది గవర్నమెంట్ అనేది మాకు అయితే దాన్ని బట్టి మేము బెదిరియడానికి అవకాశం ఉంటుంది అనేది మేము మాట్లాడిన తప్ప వేరే కాదు. ఓకే. థ్యాంక్ యూ. ఏలూరు శ్రీనివాసరావు గారు, భుజంగరావు గారు, కట్కం రమేష్ గారు, చావా రవి గారు, అదేవిధంగా పురుషోత్తం గారు, కృష్ణమూర్తి గారు, శరత్ గారు, మీరు ఉండండి నెక్స్ట్ టాపిక్ సంబంధించి.